అండి, ఈనాటి తెలిసి విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? ప్రభాస్ శ్రీని గారు. మరి ఆయన్ని అడిగి బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందానండి. శ్రీని గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేను కొంచెం నల్లగా ఉంటున్నాను. భాగమతి సినిమాలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అంతేనా? అంతే. మొత్తం అంతా అంటే మొన్న ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది. 26th రిలీజ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజ్. ఎందుకంటే ఆ సినిమా నేను రెగ్యులర్గా కాకుండా ఒక సీరియస్ కాదు, అట్లానే కామెడీ కాదు, ఒక కథకి లింకే క్యారెక్టర్ చేశాను. అదే మేబీ 2-3 ఇంటర్వ్యూలు చూస్తే అందులో ఏం చెప్పారంటే ఇప్పటివరకు చేసిన అన్ని ఒక టైపు, ఇది ఒక టైపు అని చెప్పండి. అంటే కథకి లింకే క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అందులో ఫన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఆ మేడంతో క్యారీ అయ్యే క్యారెక్టర్, ఆవిడతో రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్స్ ఎట్లా ఉంటారు, కథ సినిమా చూస్తే అవును. అదే ఆ సంతం మీరు అందరూ కలిసి ఉన్న సీన్సే ఉంటాయని చెప్పని. ఇందులో కూడా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండి, 12 క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో నాది ధనరాజ్ వీఆర్ కానిస్టేబుల్స్, లింగారెడ్డి అని సుబ్బారెడ్డి అండ్ విజులత మాతో కాంబినేషన్. రిమైనింగ్ అంతా ఆవిడ, ఇంకా మురళీ శర్మ గారు, ఇంకా వాళ్ళు తమిళ్ కన్నడ ఆర్టిస్టులు అందరు. ఎందుకంటే బైలాంగ్వేజ్ సినిమా కదా, సో మిక్స్డ్ ఆఫ్ తెలుగు తమిళ్ కన్నడ యాక్టర్స్ ముగ్గురు ఎక్కువగా ఉంటారు. ఓకే ఓకే. సో ఆల్ ఓవర్గా మంచి ఎంజాయ్ చేశారు మూవీని. ఇంకా స్వీటీ ఉంటే ఇంక మాకు ఎలా ఉంటుంది, రెగ్యులర్గా తను ఎప్పుడు విక్రమార్కుడి నుంచి బాగా పరిచయం. అండ్ అప్పుడు తను ఎప్పుడు కూడా ఒక హీరోయిన్ అని, ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి వాట్ షీజ్ అనేది అందరికీ తెలుసు. సో తను ఎప్పుడు కూడా ఆ ఇమేజ్ని తలకెక్కించుకోవడం కానీ, నేను ఒక స్టార్ అని ఎప్పుడు తను బిహేవ్ చేయలేదు. సో మాకు ఆ ఫీలింగ్ ఉండదు. షూటింగ్ చేస్తున్నప్పుడు అంతా సరదాగా జోవియల్గా, వన్స్ క్యారెక్టర్ షార్ట్ రెడీ అనగానే మన క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ షూటింగ్లో మాత్రం చాలా హ్యాపీగా, ఎందుకంటే మా యూవీ క్రియేషన్ నా మాతృ సంస్థ. ప్రమోద్ గారు, వంశీ గారు అందరం కూర్చున్నామంటే అక్కడ అంతా పండగలాగా ఉంటుంది. షూటింగ్ అవుతుందనే ఫీలింగ్ ఎవరికి రాదు, అన్లెస్ అంటే డైరెక్టర్ గారు వచ్చి షార్ట్ రెడీ సార్ ఇంకా ఎంతసేపు అని చెప్పి అలాగే. ఎలా ఉంది సార్ పర్సనల్ లైఫ్? కూల్గా నడుస్తుందా? మీ అమ్మాయికి పాపం ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చూశాను, మేబీ మీరు కూడా అమ్మాయిలాగా రెడీ అయిపోయి చక్కగా మీ ఎదురు అమ్మాయి ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా పాప పుట్టిన తర్వాత నేను ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాను. నా సగం జీవితం బాబుతో అయిపోయింది 10 years ఆయనతో. సో అప్పుడు ఫ్యామిలీని మిస్ అయ్యాను. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ. మీవి చాలా ఇంటర్వ్యూలు చూశానండి. ఆ క్వశ్చన్స్ రిపీట్ చేయాలనుకోవట్లేదు. అంటే మీకన్నా మీ బ్రదర్కి ముందు మ్యారేజ్ అవ్వడం, మీకు ఎడ్యుకేషన్ పెద్దగా అంటకపోవడం. సో కృష్ణానగర్ కష్టాలు ఏమన్నాయి మీకు? నాకు లేవండి. నిజమా? నిజంగా లేవు. ఎప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మధు ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ నేను జాయిన్ అయ్యానండి. అప్పుడు నేను ఫస్ట్ మా నాన్నగారికి శరత్బాబు ఫ్రెండ్. మా అబ్బాయి పెద్దోడు ఏం చదవట్లేదండి, ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది, అంటే చదువు అబ్బని వాళ్ళకి వీడేదో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఇంట్లో ఏవో వేషాలు వేస్తూ ఉంటాడు, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అంటే, సరే ఇలాంటి వాళ్ళకి మధు ఇన్స్టిట్యూట్ ఒకటి జాయిన్ చేసి అక్కడ ఉంటే చూస్తా. అప్పుడు నేను కృష్ణనగర్ కష్టాలు ఇవి అవి చూసేవాడు. నాకు ఇది రాకుండా ఉంటే చాలా అనుకున్నాను, నాకు రాదు దేవుడు దేవాలి. ఇంత చదవని అబ్బాయి ఒక న్యూట్రిషనిస్ట్ని ఎలా పడేసాడు అనేది నాకు వస్తుంది. నన్ను పడేసిన తర్వాత అది న్యూట్రిషనిస్ట్ అయ్యింది. నేను పెళ్ళైనాక నేను కొంచెం బిజీగా ఉండడం, మాకు పిల్లలు కొంచెం లేట్, సో ఇంట్లో తను ఒక్కదే ఉండేది. షీ డోంట్ వాంట్ టు, అంటే ఏదో చేయడానికి, ఇంకా షీఈ్ ఎడ్యుకేటెడ్. నాకు పెళ్ళికి ముందు తను జాబ్ చేసేది. పెళ్ళైనాక ఇంకా అట్లాగే ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇవి నాదేంటే అన్ఈవెన్ టైమింగ్స్. ఎప్పుడైనా తిరుపతి ఒక 13, 14, 15 తారీఖులు వెళ్దాం అన్నీ బుక్ చేసుకుంటే 13వ తారీఖు బాబుకి ఏదో పని రావడం, మనం వెళ్ళకపోవడం, అలా చాలా టైమ్స్ షీ వాజ్ డిసప్పాయింటెడ్. సో అప్పటి నుంచి దానికి ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళినప్పుడు చూద్దాంలే, వెళ్ళిన తర్వాత కదా, అలాగా అది ఫీడ్ అయిపోయింది. ఇంక నేను నిజంగా వెళ్ళాలన్నా సరే వెళ్ళిన తర్వాత వెళ్తున్నాం తిరుపతి, వీఆర్ ఇన్ ద ట్రైన్, ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో దిగిపోతాడు వీడియో అని చెప్పి తిరుపతి వెళ్ళినంత వరకు దానికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఆ టైంలో షీ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు బిఎల్సిసిలో తను జాయిన్ అయ్యి 1 year ట్రైనింగ్ తీసుకుని తర్వాత జాబ్ అప్లై చేసి జాబ్ చేస్తాను.
అంటే మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ప్రభాస్ గారికి అసిస్టెంట్కి ఎలా వెళ్ళగలిగారు? అది మాత్రం ఆ జర్నీ ఎక్కడా చూడలేదు నేను. ఇక్కడ మధు ఇన్స్టిట్యూట్ అయిపోయిందండి. ఓకే. సో ఐఎమ్ ట్రయల్స్లో ఉన్నాను. ఎక్కడ చూసినా మనకు అవకాశాలు రావట్లేదు. సో అప్పుడు మా నాన్నగారు వైజాగ్ ఆర్డీఓ చేస్తున్నారు. సో వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు. ఆయన అయితే అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు, మేబీ సెలబ్రిటీ సన్స్కే ఆయన ఎక్కువగా అక్కడే టైం అయిపోతుంటుంది, మేబీ మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు అని అంటే అప్పుడు మనం ఏదో ట్రైల్ వేద్దామని నాన్నగారి ద్వారా వెళ్ళి అప్పుడు నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆ బ్యాచ్లో సత్యానంద్ గారు బ్యాచ్లో నేను ప్రభాస్ గారి పక్కన వన్ ఆఫ్ ద నలుగురు ఉండేవాళ్ళం. అందులో నేను ఒకడిని, షరాఫత్ అని, కుమార్ అని ఒక ప్రిన్సిపల్, రాజా శ్రీధర్ అని ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు మా ఫ్రెండ్, ఫస్ట్ ఈజ్ అ హీరో. ఓకే. సో సినిమా పేరు మర్చిపోయాను. అబ్బాయి హీరో అయితే క్రాస్ కోర్స్ వచ్చాడు తను. ఓకే. అర్జెంటుగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, 20 డేస్లో ఈ అబ్బాయిని ఫినిష్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు మాతో పాటు ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చాడు. అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు పరిచయం అండి ప్రభాస్ గారితో మీకు? స్టిల్ 2002 అండి. 2 ఎంట్రీ బాబు, 2003 ఈశ్వర్, 2002 ఈశ్వర్. అక్కడి నుంచి నేను రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ఉంటున్నాను. ఓకే. అప్పటి వరకు మామూలుగా కలవడం అంటే వర్క్ అనేది లేదు, సరదాగా షూటింగ్స్కి కలవడం తప్ప రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. అంటే మీ పేరులో ప్రభాస్ శ్రేణు అనేది మీ పూర్తి పేరు అయిపోయింది ఈ రోజున. ప్రభాస్ అనేది తినేస్తే వాట్ ఈస్ శ్రేణు నౌ? శ్రీను ఈజ్ అన్ యాక్టర్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మరి కొన్నేళ్ల క్రితం మాట నథింగ్ ఆయన లేకపోతే నథింగ్. ఇప్పుడు ఇన్ని ఒక 5 జీరోస్ పక్కన ఒకటి అని చేరితే 1 lakh అవుతుంది. సో హీఈస్ ద వన్. తర్వాత నా ముందున్నవన్నీ ఆ శ్రీను అనేది జీరోసే, ఆయన యాడ్ అయిన తర్వాత నా వాల్యూ అనేది పెరిగింది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు అది మీ ప్రభాస్ గారి దగ్గర పిఏగా ఉండేవండి, తర్వాత ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వండి, కమెడీగానే ఉండేవండి. ఇప్పుడు అదంతాను ఈ ఇండస్ట్రీలోకి జాయిన్ రావడానికి ముందు మీరు అనుకున్నది ఏంటి? ఏమనుకుని వచ్చారు అసలు మీరు? నేను బేసికల్గా మా ఫాదర్ ఏంటంటే హీ వాంట్స్ టు బికమ్ ఎన్ డాక్టర్ అంటే చాలామంది చెప్తారు, ఇది నాకు జరిగింది. ఆయనకి ఏంటంటే అప్పుడున్న టైంలో వాళ్ళకి బీఎస్సీ పాస్ అయితే మెడిసిన్లోకి సీట్ ఇచ్చేవారు. ఇప్పుడులాగా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఉండేది కాదు. మెరిట్ బట్టి ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ మెరిట్ బట్టి డిగ్రీ మనకి ఎంపీసీ, బైపీసీ, తర్వాత సిఈసీ అట్లాగా మనకి ఎలాగ ఇచ్చేవారు. అప్పుడు ఆయనకి ఎఫర్ట్ చేయడానికి డబ్బులు లేవు. మా నాన్నగారు చదువుకుందాం, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే చదువుకున్నారు బాగా. సో ఆయన డాక్టర్ అవ్వాలంది, డబ్బులు లేవు. సో బై ఫోర్స్ తప్పక ఇంట్లో మెయింటైన్ చేయలేక ఆయనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో యూడీసీగా ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్లో జాయిన్ అయిపోయారు. సో అప్పటి నుంచి నేను అవ్వలేకపోయిన డాక్టరు, నా కొడుకు నేను డాక్టర్ని చేద్దాం అనుకున్నారు. బట్ మనకి అది అవ్వలేదు. ఎప్పుడు ఏ హాస్పిటల్కి నువ్వు ఆ డాక్టర్లా కావాలి, చూసావా డాక్టర్స్ అంటే ఎంత వాల్యూ, అది నీ ఇబ్రామా డాడీ అనుకునేవాడిని. ఇప్పుడు ఏమంటారు నాన్నగారు ఈ స్టేజ్లో? నౌ హీస్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు మా నాన్నగారు ఫస్ట్ ఎర్రయ్య గారు ఆర్డీఓ చేసేటప్పుడు పలానా ఎర్రయ్య గారు అబ్బాయి వస్తున్నాడు, ఇప్పుడు ప్రభాస్ సీన్ వస్తున్నాడు, పలానా ఎర్రయ్య గారు ఫాదర్, వీళ్ళ అబ్బాయి ప్రభాస్ సీన్ వాళ్ళ ఫాదర్ రా అంటున్నారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. విమానం బుల్లుడా మీరు? విమానం నేను వైజాగ్. ఓకే. భీమవరం అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను వైజాగ్, ఫ్రమ్ వైజాగ్. అంటే ప్రభాస్కి అంత దగ్గర అవ్వడానికి మీకు ఆయనకి మధ్య ఉన్న వారధిగా నిలిచిన కామన్ పాయింట్ ఏంటి? యాక్చువల్లీ పని అండి. తనకి పని చేసిన వాళ్ళు అంటే ఎవరైనా ఇష్టం. అందరికీ చాలామంది నేను చూశాను, పెద్ద పెద్ద హీరోలు అందరి దగ్గర కూడా ఒక గ్రేడేషన్స్ ఉంటాయి. వేరే వాళ్ళు డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ వర్క్, ఆయన అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు. కృష్ణవంశీ గారు ఏంటి అందరికీ మగాళ్ళకి కూడా డార్లింగ్ ఏంటి నాకేం అర్థం కాదనేవాడు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే, గ్రేడేషన్స్ ఉండవు ఆయన దగ్గర అసలు. అంత పెద్ద స్టార్ అయ్యండి, అంత పెద్ద సూపర్ హీరో అయినా కూడా ఆయన అందరినీ ఈక్వల్గా. ఈరోజు మీరు యూవీ క్రియేషన్స్ సీన్ తీసుకుంటే ఆల్ ఫ్రెండ్సే ఉంటాయి. మేమున్న బ్యాచ్ అప్పుడు ఎవరైతే అప్పుడప్పుడు
ఆయనతో పాటు సరదాగా వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు నౌ దే ఆర్ వెరీ బిజీ విత్ ద వర్క్స్ ఇన్ ద ప్రొడక్షన్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు కొత్తగా ఎంటర్ అయినప్పుడు జనరల్గా ఫ్రెషర్స్ని సీనియర్స్ కొంత చులకనగా చూడడం అనండి, కొత్తగా ఎంటర్ అయ్యారా అని అనుకోవడం అనండి, అది లేడీ అయినా విమెన్ జెంట్ అయినా ఎవరైనా సరే. అలాంటి టైంలో మీరు ఏమన్నా మిమ్మల్ని అలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పుడు? తక్కువ చేసి మాట్లాడడం ఉండదు అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇట్స్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక 10 మంది తెలివైన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే కాన్వర్జేషన్ మనం వెళ్ళాలి అంటే మన క్యాడర్ అడ్డొస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో వాళ్ళు కూడా మన మీద అటెన్షన్ పే చేయలేరు. ఇప్పుడు ఇంట్లో మీరు మీ పాప బర్త్డే బిజీగా ఉన్నారు, ఏ పని మనిషి వచ్చి సార్ మా ఇంట్లో బాధగా ఉందండి అది ఇదంటే, ఉండమ్మా నేను నా బిజీలో నేనుంటే అంతే జరుగుతుంది తప్ప దెర్ ఈజ్ నో ఇల్ ట్రీట్మెంట్ అండి. ఇల్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు మీ బిజీనెస్ని నేను ఇల్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుంటాను. మేడం బిజీగా ఉన్నారు, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి నేను ఆలోచించాను. ఎంతసేపు నా పని నేను చెప్పేసుకుందాం, నా బాధ నేను బయటపడిపోదాం, నా వర్క్ నేను చేసేసుకుందాం అనుకుంటాను తప్ప వాట్ యువర్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారనేది నేను ఆలోచించను. దాన్నే మనం ఏంటంటే వాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఎవరు ఇల్ ట్రీట్మెంట్ ఇవ్వరు? నేను అసలు బ్రహ్మానంద గారు చాలాసార్లు చెప్పారు, దేర్ ఈజ్ నో ఇల్ ట్రీట్మెంట్. మనం తీసుకునే విధానం బట్టి మనకు ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఆయన దగ్గర నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ ప్రభాస్ గారండి. ఎందుకంటే ఆయనకన్నా వయసులో నేను పెద్దవాడిని. అతి చిన్న వయసులో ఇన్ని రెస్పాన్సిబిలిటీసు, ఇంత ఓపిక, ఎక్కడ డాలింగ్ ఏంటి ఎట్లాగా అంటే అనుభవిస్తే తెలుస్తుంది. చాలా పేషెన్స్, ఆ ఏజ్లో అంత పేషెన్స్. నేను కాదు కదా, ఎవరో ఉండలేరు, కష్టం. పైగా అంత ఫేమ్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన అందరి గురించి ఆలోచించే ఓపిక భగవంతుడు ఆయనకి ఇచ్చేసాడు. అందులో 10% ఉంటే ఐఎమ్ విల్ బి సక్సెస్ లైక్ ఎనీథింగ్. అసలు ఉండలేము, మనకి చిరాకు ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, అసలు అన్నింటిని పక్కన పెట్టి అలాగా ఒక బుద్ధుడి విగ్రహం లాగా ఓపికగా ఉంటాడు. లేకపోతే బాహుబలి 4 years చేయడం అంటే, నేను 10 days ఒక ఫైట్కి వెళ్ళాం మేము ఒక సినిమాకి, నరేష్ గారి సినిమాకి. మన సాంగి టెంపుల్లో ఫైట్, రోజు ఇక్కడి నుంచి ఆర్ఎఫ్సి వెళ్ళాలి రావాలి 10 daysకే నేను ఇలా అయిపోతే 4 years ఎలా ట్రావెల్ చేశాడు. ఆర్ఎఫ్సి వెళ్ళి వచ్చి 4 years అంటే మాటల అంత పేషెన్స్ ఆయనకి, అంతే. అంటే వర్క్ బాగా మనం ఎంజాయ్ చేయగలిగితే ఆ పేషెన్స్ వస్తుందని నా నమ్మకం. తనకి వర్క్ అంటే అంత ఇది. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇప్పటికీ నేను నమ్మేది ఏంటంటే, నాకు పని ఉన్నంత కాలం ఐ విల్ సక్సెస్. డబ్బు ఉంటుంది పోతుంది, 24 hours మనకి పని ఉంది అంటే మనం సక్సెస్ అయినట్టే నా ఫీలింగ్. మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ ఉన్నారు కదా? ఉన్నారు కదా. మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు? నేను ఎక్కువ అంకుల్తోనే ఉండేవాడిని. యాక్చువల్లీ ఏంటంటే, ఓకే, మార్నింగ్ లెగిసి 5:30కి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక 1/2 hour 40 minutes, ఆ 40 minutes నేను కిందకి దిగి అంకుల్తోని ఆంటీతోని సరదాగా టీ తాగుకుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకొని నవ్వడంలో ఆయన అంత ఎంజాయ్ చేసేది ఎవ్వరు నవ్వరు. ఆ నవ్వులో తెలిసిపోద్ది. నవ్వడం వేరు, హాహా నవ్వడం వేరు. ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోని మెయింటైన్ చేయాలంటే మాట్లాడడం. ఆ దీంట్లో ఒక 1/2 hour మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీతో కూర్చొని మాట్లాడుకుని ఒక 1/2 hour మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయాడు. తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత, అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను, ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది? ఆయన బయటపడరు, బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే. అసలు అంత కరెక్ట్గా నాకు చెప్పాలో తెలియదు కానీ, ఇంకా ఒక అడవి రాముడు సినిమాలో కిస్ సీన్ ఒకటి ఉంటుంది. ఫోన్ చేసి డాడీ నేను కిస్ పెట్టొచ్చులేదు, సినిమా కదా నాన్న పెట్టేసాను. అలా ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని
హీరో గారు లేరు, కృష్ణరాజు గారు లేరు, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, అంత పెద్ద స్టార్, ఈయన ఒక స్టార్, ఏమి ఉండదు. అది చూస్తే మనకే ఈర్ష వచ్చేస్తుంది. అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కడతో 15 మంది లేరు మా ఫ్యామిలీలో, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి. ఇక అంతే, ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద ఆయన అలవాటు చేశారు బాగా. వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే. ఎవరెవరి ఇంట్లో పూజలు దీపావళి చేసుకొని వచ్చేసి, ఇక లేడీస్ కూడా ఈ 10,000 వాళ్ళు ఉంటారు కదా, అది వేసేస్తారు మీరు. అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు. అదంతా అక్కడ పెట్టిందే. మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు, మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన మలేషియాలో ఉన్నారు. ప్రతి ఇంటికి ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ క్రాకర్స్, ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి, ప్రతి టెక్నీషియన్ ఇంటికి, ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబుకి అలవాటు. షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు, ఫైట్ ఉంటే ఫైటు, ఏది ఉంటే అది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి. ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అని అనడానికి ఎవరికైనా మీరు రుణపడున్నాను అనే పర్సన్ ఎవరు ఉన్నారండి మీకు? ఫస్ట్ మా అమ్మ నాన్న అండి, తర్వాత మా బాబు అన్న, ఆయనే ప్రభాస్ గారు, తర్వాత నాకు. ఇంక ఇంత ఛాన్స్ నాకు ఇంక మళ్ళీ అనుకున్నా రాదు, ట్రై చేసినా రాదు, అది అంతే. ఆయనకే రుణపడి ఉన్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తిస్తున్నారంటే అది ఆయనే. అంటే వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దగ్గరగా ఉన్నది మీరే. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, అంటే అప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కండిషన్ ఎలా ఉందని అడగడానికి కారణం అది. మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా? నాన్నగారు ఉంటే ఇలా ఉంటే. అదేనండి, తనకి ఏంటంటే బయటపడరు, బాగా స్టబన్ ఉంటుందండి. ఇంకా ఆయన అంటే ఇంకెంత అన్నీ చూసుకునే ఆయన లేరంటే ఇంకెలా. మా అందరికి అదే ఫీలింగ్. బాహుబలి ఆయన చూసుంటే ఇంకెలా ఉండేది, పెద్ద అంకుల్ చూసుంటే ఇంకా అసలు చిన్న దానికే ఎంతో ఆనందపడిపోతారు. చిన్న దానికి చాలా ఆనందపడతారు. ఏముండదు లోపల, కోపం వచ్చినా అంతే. ఇంకా అసలు ఈ వాళ్ళు ఏముండదు, కోపం వచ్చినా అంతే, నవ్వు వచ్చినా. అలాంటిది ఆయన సక్సెస్ బాహుబలి 2 మాకే ఎలా ఉందంటే ఇంక తండ్రిగా ఆయనకి ఎంత ఉంటుంది. ఈ జర్నీలో, మీ జర్నీలో మీకు బాగా దగ్గరైన కమెడియన్స్ అండి? నాకు బాగా క్లోజ్ ప్రవీణ్ అండి. ఏదైనా ఆడు నేను షేర్ చేసుకుంటాం. ఎక్కువ వాడుతాను, నేను ఎక్కువ ఉంటాను. మేము మొన్న చారి అమెరికా యాత్రకి కూడా యూఎస్లో 15 రోజులు ఉంటాం. ఆడు లేకపోతే బోర్ కొట్టేసింది. వాడు కూడా ఫోన్ చేసి, ఇగో అరే నువ్వు కమీడియన్, నువ్వు బ్రహ్మాండంగా పచ్చ పాటు యాక్ట్ చేసినంత మనం కమీడియన్ ఫీల్ అయిపోకు, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటుంటాడు. వాడు నేను కొంచెం ఓపెన్గా ఉంటాం. ఎక్కడ మిగిలినంతా సరదాగా ఉంటాం, కానీ ఇంకా ఏదైనా షేర్ చేసుకునే రిలేషన్ నాకు ప్రవీణ్తో ఎక్కువ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేసినా కూడా అది ఆ సినిమా వరకే ఉండడము, అంటే ఇంతకు ముందు ఉన్నంత రిలేషన్స్ ఇప్పుడు లేవు. అంటే రిలేషన్స్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు తర్వాత వేరే పనులు ఉంటాయి. యు ఆర్ బిజీ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ అయ్యి ఉంటాయి. నాకు బిజీ. అంతేగాని నేనేదో సునీత గారిని మిస్ అయ్యాను, మీరేదో సీన్ మిస్ అయ్యారని ఉండదు. బేసికల్గా ఏంటంటే ఆర్టిస్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వచ్చింది, సక్సెస్ అయిందంటే మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే దానికి ఇంకా చాలా కష్టపడాలి. ఆ ప్రయత్నంలో మనం ఎవరితో ఉంటాం, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీతో గడిపితే చాలు నాకు తెలిసి. అండ్ షూటింగ్కి వచ్చామంటే ఇంక అందరం ఇంకా ఓపెన్, అంత అటువంటి సర్కిల్ లేరు ఇప్పుడు. అంతా ధనరాజ్ కానీ, ప్రవీణ్ కానీ, రేణు కానీ, ఇంకా వెన్నెల కిషోర్ కానీ అందరూ షూటింగ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు సూర్యగవాణి గారు, సనాయ్ గారు వీళ్ళందరూ వచ్చారంటే మేము రాజా ది గ్రేట్ సినిమాలు అయితే అది షూటింగ్ అని ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళం. 6 కెమెరామెన్లు 6 ఆర్టిస్టులు ఇక్కడ పెద్ద టేబుల్ వేసేసుకొని ఒకళ్ళ నుంచి చికెన్, ఒకళ్ళ నుంచి ఫిష్, ఒకళ్ళ నుంచి మటన్, ఒకరి నుంచి సనాయ్ గారి నుంచి బిర్యానీ ఇవన్నీ తెచ్చేసి, ఇంకా అనిల్ రావుపూడి డైరెక్టర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అందరూ మనం శుభ్రంగా వడ్డించి తినిపించేసి, ఆయన ఎంత తింటాడు, ఆయన ఎంత పెట్టేసి మధ్యాహ్నం షూటింగ్ ఆయన కంగారు వచ్చినట్టు చేసేసారు. సో అట్లాగే ఉంటుంది. వచ్చినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోతాం. ఆ లేడీ ఆర్టిస్టులని ఇంకా వాళ్ళు ఇంకా మగవాళ్ళతో మాట్లాడకుండా ఏం ఉండదు. ఇంకా జస్ట్ వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం.
మేబీ ఈ 8 అవర్స్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వెళ్ళిపోతాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎట్ ప్రెసెంట్ భాగమతి తర్వాత ఇంకేమైనా చేస్తున్నారండి ప్రస్తుతానికి? చేస్తున్నానండి. చక్రి గారును గోపీచంద్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ గారిది, రవితేజ గారి చేస్తున్నాను. తర్వాత చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్ట్ ఫీల్డ్ ఎస్పెషల్లీ అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు. అంటే మీ వరకు వచ్చేటప్పటికి ఓకే, డైరెక్టర్ విషయంలో కానివ్వండి, లేదంటే ఈ క్యారెక్టర్కి ప్రభాస్ శ్రీని అయితే సూట్ అవుతాడని కాంటాక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఒక సినిమాకి రెండో సినిమాకి ఎంతో కొంత గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం మీకు కంటిన్యూస్గా ఉండొచ్చు, ఒక సంవత్సరం కొంత గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఆర్టిస్ట్కైనా తప్పదు అది. అలాంటి టైంలో మీరు అడిగే అవకాశం ఉందా? అడిగారు ఎప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగిన సందర్భం? అంటే సరదాగా ఏంటి సార్ సినిమా చేస్తున్నారు, ఇంకా ఏ క్యారెక్టర్స్ అంటే నువ్వు అడిగే స్టేజ్లో లేవు సీను, ఏదైనా ఉంటే మేమే ఇస్తాం, ఈ సినిమాలో లేదు అందుకనే నీకు మేము కాంటాక్ట్ చేయలేదు అంటారు. అడుగుతామండి, ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ. డైరెక్టర్ ఈజ్ అవర్ టీచర్, వీఆర్ స్టూడెంట్స్. ఈవెన్ దో యు ఆర్ అ బెస్ట్ స్టూడెంట్ ఆల్సో ఈజ్ అ స్టూడెంట్ ఫర్ అ టీచర్. అంతే కదా, బెస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను టీచర్తో ఈక్వల్ అనుకోలేడు కదా. సో మనం ఎంత బాగా చేసినా డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్. ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనం ఆయన మైండ్లో ఉండేటట్టు మనం ఇంప్రెస్ చేయాలి. దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 70-75 ఇయర్స్ ఉన్న ఒక సీనియర్ పర్సన్ చెప్పారు మీ గురించి. ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడమ్మా అబ్బాయి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర ఒక చిన్న పూచికి పుల్లంతా కూడా చెడు పేరు తెచ్చుకోలేదు అతను. ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది అతనికి అని. ఎలా సంపాదించారు అలా మీరు అసలు? ఏమోమండి, గాంధీ గారిని అడిగి మీరు ఎలా పేరు సంపాదించాలంటే ఆయన ఏం చెప్తాడు? ఒక చెడు నేను అది రాజమౌళి గారికి అనేవాడు. నేను సార్ ఇలా మంచోళ్ళుగా మీరు ఎలాగా యాక్ట్ చేస్తున్నారు సార్ అంటే ఆయన అసలు మంచోళ్ళుగా యాక్ట్ చేస్తున్నారు అన్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే రమా మేడం గారు అయితే ఒకటే కొట్టారు పక్క నుంచి. అది చాలా కష్టం, ఎందుకంటే ఒక ఏదైనా చిన్న 2 సినిమాలు హిట్ అయితేనే ఈ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలుసు. అలాంటిది అంత మనిషి ఆయన దగ్గరికి, అందుకే మేము ఎప్పుడైనా షూటింగ్ యాప్ దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనకే ఇలా అనుకుంటే ఆయన ఇంకెలా ఉండాలి? ఆయన సింపుల్గా మామూలుగా అసలు మామూలుగా సాదా సీదా దీనిగా ఉంటారు ఆయన. ఎలా ఉంటారు సార్ ఎట్లాగా అని అప్పుడు ఈ బాహుబలి వచ్చినప్పుడు బాగా గ్యాప్ వచ్చింది మాకు. అప్పుడైతే అయితే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకా అసలు అన్నీ అక్కడ ఏంటంటే చైర్లలో కూర్చోవడం ఏమి ఉండదు ఇంట్లో. అలాగే కింద కూర్చోవడం, ఎవరు ఇష్టమైన వాళ్ళు తినడం, ఎవరు మాట్లాడాలి ఆడుకోవడం, అంతే. ఇంకా మేడం గారి దగ్గర అంటే ఇంకంతే. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అయితే సిగరెట్టో తాగుడో లేకపోతే ఇంకేదో డెఫినెట్గా ఏదో ఒకటి అలవాటు అవుతుంది. అవును. అంటే మీ విషయంలో చెప్పింది ఏంటంటే అతనికి అసలు ఎలాంటి చెడలబాట్లు లేవమ్మా, అతనికి ఉన్నది పర్సనల్గా చూసుకుంటాడు తప్ప ఇండస్ట్రీ అతను ఆ లొకేషన్ అసలు చాలా పద్ధతిగా ఉంటాడు మనిషి అని చెప్పాను. అంటే మీకు ఇండస్ట్రీలో వాళ్ళకి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎవరెవరి యాటిట్యూడ్ అదే ఎక్స్ట్రాస్తో కానివ్వండి, సైడ్ యాక్టర్స్తో కానివ్వండి, చిన్న యాక్టర్స్తో కానీ ఒక రకంగా ఉండే అవకాశం ఎక్కువ మీకు చూస్తూ ఉంటారు. రంగుల ప్రపంచం ఎక్కడ మీరు అట్రాక్ట్ అవ్వలేదా? ఏ విషయం? నేను ఓ పెద్ద హీరోని 10 years చూస్తాను నేను. ఆయనతో పాటు ఇంకా వెళ్ళని ప్లేస్ లేదు, చూడని ఇది లేదు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా అవన్నీ నాకు అవి అట్రాక్టివ్గా ఉండవు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నాకు ఎందుకో హైప్ నాకు నచ్చదు. పెద్ద కార్లని కానీ ఐ లైక్ స్మాల్ హౌస్, 2 bedroom, మంచి హాలు, నా వైఫ్ ఒంట్లో బాగాలేకపోయినా అన్ని పనులు చేసుకునే ఇల్లు, నా మీద డౌట్ వచ్చే కార్లు నాకు వద్దు. వీడు ఎంత కొట్టేస్తే ఇలాంటి కార్లు మెయింటైన్ చేస్తాడు. మనం మెయింటైన్ చేయాలంటే బెంజ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. 4 లక్షలు 5 లక్షల కారు పెడితే ఆ బెంజ్ కూడా వస్తుంది. మనం అన్నీ హైప్ చేసుకోవాలంటే ఏదైనా చేయొచ్చండి ఈ రోజుల్లో. నవ్వే డేస్ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. మా వైఫ్ అంటుంటుంది, ఏంటి పని మనిషి ఏంటి ఆవిడ అసలు పని మనిషిలాగే ఉండదు ఏంటి, పని మనిషి అంటే అలా జుత్తు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇక్కడిక్కడ ప్యాచ్లు వేసుకొని ఉంటుంది అనుకుంటున్నానంటే ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒకప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి, తెలియాలంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు తెలియక్కర్లేదు, తెలియకపోయినా తెలిసినట్టే ఉంటున్నారు. కండిషన్ ఎలా అయిపోయిందంటే మనం కట్టుకునే చీర వాళ్ళు కట్టుకొస్తున్నారు లేదా చూసి నేను కట్టుకోవాలి. అదే అనుకుంటాను నిజంగా. ఎట్లాగా వీళ్ళకి ఈ రెవెన్యూ ఎక్కడ వస్తుంది నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలన్నా మా నాన్నగారు ఇచ్చింది అది. ఇప్పుడు నేనేం సంపాదించింది లేదు. నాకు తెలిసి ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే మార్నింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలంతే. డబ్బులు గిబ్బులు ఆయనకి ఎప్పుడూ లేదు అసలు, ఎప్పుడు. ఆయన ఒకటే అనేవారు, అరే 10 కోట్ల తర్వాత 10 కోట్లు నీకు ఉంటే ఫ్లైట్ ఎక్కుతావు, ఫారెన్ వెళ్తావు, రాకెట్ ఎక్కలేవు కదా, ఎక్కితే చచ్చిపోతాం. అంతకు మించి మనం ఏం ఖర్చు పెడతాం, ఏం చేస్తాం. అదే తిండి. ఈవెన్ మై వైఫ్ ఆల్సో షీ ఈజ్ వెరీ, అసలు తను చాలా ఇది చెప్పకూడదు కానీ కాస్మెటిక్స్ కానీ ఏం ఉండవు. ఆ సున్నిపిండి ఒకటి రాసేసుకుంటుంది అంతే. అది అంతకు మించి ఏం ఉండదు. చాలా సింపుల్. ఒక 1 lakh ఇస్తే ఓ 10,000 ఖర్చు పెట్టడం ఎక్కువ. సో అది నాకు ఒక విధంగా అదృష్టం. ఏదంటే మనం ఆడవాళ్ళతో నీకు చెప్పి బిల్లు అక్కడికి చూపించద్దు. నేను కూడా ఖర్చు పెట్టిన అసలు. అదే అలాంటి ఆడవాళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు రేరు. నేను అంటుంటా నువ్వే ఎందుకు అంటే నాకు ఇది చాలు, అంతకుమించి అక్కర్లేదు. నువ్వు 1 lakh ఇచ్చావంటే మళ్ళీ నాకు 20 అడిగి ఆ 90 నువ్వే తీసేసుకుంటావు. నాకు అది ఎలాగ తెలుసు, తెలిసి ఎందుకు నేను తప్పు చేయాలంటాను. అంటే ఇటు పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకున్న కెరీర్ కానీ, కమింగ్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? నాకేం ప్లానింగ్ లేదండి. నాకు రమాన్ గారు యూఎస్లో చెప్పారు, ఓ పూజలు, అష్టోత్తరాలు, కుంకుమార్చనలు, సహస్రనామాలు, పలానా ప్లేస్కి వెళ్తే మనకి అన్ని పవర్స్ వచ్చేస్తాయి. ఇది కాదురా, రాత్రి నువ్వు పడుకున్నావు, తెల్లవారు లేచావు, భగవంతుడా నాకు ఈరోజు పని చేసుకునే అవకాశం ఇచ్చావు అని దేవుని దండం పెట్టు చాలు. అయ్యో పాప రాత్రి సొప్పుడు మనగా మాట్లాడాడే, చెప్పకుండా వెళ్ళిపోయాడు, అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అంటే నేను ఈ సహస్రనామాలు ఇవన్నీ తప్పని నేను అనటం లేదు. నా వరకు దేవుడు వరకు ఏంటంటే రాత్రి పడుకున్నావు, మార్నింగ్ లేచావు, యు ఆర్ రెడీ టు గో టు యువర్ వర్క్. సో దట్ ఈస్ బ్లెస్డ్. దేవుడు నీకు అది నువ్వు దండం పెట్టుకో. దేవుని లాగా అన్నమ్మ, దేవుడే నాకు ఈరోజు ఇంకో పునర్జన్మ ఇచ్చావు, ఐ విల్ వర్క్ అనేది అది నాకు ఎందుకో నాకు బాగా నచ్చింది, మీకు అడాప్ట్ అయిపోయింది. అంటే నేను మహాభక్తుడిని, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అవునండి, ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడంటారా? ఉన్నాడండి. దేవుడు లేకపోతే ప్రభాస్ని ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడు, ఇక్కడ ఎందుకు ఉన్నాడండి? దేవుడు ప్రభాస్ గారి రూపంలో ఉండొచ్చు, మా తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు, లేదా నా ఇండస్ట్రీ రూపంలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవుడు అనేది లేకపోతే మనం అనేది నేననేది లేనని నేను నమ్ముతాను. ఒక్క సందర్భం చెప్పండి, ఎస్ భగవంతుడు ఉన్నాడు అని మీకు ఇప్పటి వరకు మీ జీవితంలో అనిపించిన ఒక సందర్భం. చాలాసార్లు అండి. చాలా యాక్సిడెంట్లో నేను ఫస్ట్ టైం బైక్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు బతికే ఛాన్స్ లేదు. సీరియస్లీ ఐ మీన్ 140 స్పీడ్ ఇన్ ద సిబిజీ, ఒక మారుతి కార్ వచ్చి కొడితే నేను ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ రోడ్ అయ్యి ఈవెన్ నాకు ఏమి ఇక్కడ చెక్కుకుపోయినాయి అంతే. ఐఎమ్ సేఫ్ బికాజ్ మా అమ్మ బాగా డెవోటీ. షీఈ్ మార్నింగ్ 4 గంటలు వేసిందంటే దానికి ఒప్పుకున్నా లేకపోయినా ఆ దేవుడు పూజ చేసినంత వరకు భూప్రపంచంలో ఏమైనా సరే, ఉదు తుఫాన్ పక్క నుంచి వెళ్ళిపోయినా సరే అందులోంచి వాటర్ తీసి తీర్థం తాగేస్తుంది అంతే తప్ప తను అంతే. ఇంకా ఎక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా తను ఎక్కువసేపు ఉండమంటే ఉండదు, ఉండాలని ఇష్టమే. కానీ తనకని ఆ పూజలు, ఆ గది, అది మా నాన్నగారు కూడా ఏం డిస్టర్బ్ చేయరు. సో మేబీ ఆవిడ చేసిన పూజలు, లేకపోతే నా ఎర్లియర్ లైఫ్ నేను అనుకుంటే ఈ లైఫ్ అనేది నేను ఊహించుకోలేదు. ఇది ఆర్టిస్ట్ అవుతానని కానీ అప్పుడు నాకు లేదు, నా మైండ్లో ఏమీ లేదు, ఏమవుతానో కూడా నాకు తెలియదు. ఊరికే తిరగడం, తినడం అంతే. ఫాదర్ మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, నాకేం బాధలు లేవు. రెవెన్యూ నేను ఇక్కడ బ్యాచులర్గా ఉన్నాడు 15,000 పంపించేవారు. అప్పటికి ఏం లేదు, హైదరాబాద్ స్టార్టింగ్ కొత్తలో వచ్చినప్పుడు 5,000 ఉంటే చాలు
అలాంటి 15,000 పంపించేవారు. ఫస్ట్ నుంచి 15 వరకు కింగ్, అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ వచ్చినంత వరకు మళ్ళీ ఆ టీఎం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. మా బ్యాచ్లో రామకృష్ణ అనే 4 బ్యాచ్లర్స్ ఉండేవాళ్ళం. వాళ్ళు అప్పుడంతా సాఫ్ట్వేర్, నేను ఒక్కడే సినిమా వాడు. వాళ్ళందరూ పాపం మార్నింగ్ అంతా రాత్రి అంతా చదువుకొని యూఎస్ఎల్ఎల్ అని ట్రయల్స్లో పడుకునేవారు తెల్లారి. నేను ఒక డెక్ ఆన్ చేసి 5 అప్పుడు డ్యాన్సులు చేసేవాడు. అరే నీ గోల్తో చచ్చిపోతున్నారా బాబు, ఈయన ఎందుకు పెట్టుకున్నావు అంటే తప్పదు వాళ్ళకి. వంటది నేనే చేసేవాడిని. ఐఎమ్ ఏ గుడ్ కుక్. శుభ్రంగా తినాలంటే ఆడ ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ అంతా ఖాళీ నాకు. ఈవినింగ్ 6 to 9 మధు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవారు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం, నైట్ అన్ని డిన్నర్ రెడీ చేసేవారు. చిత్రం బలాలు చిత్రం బ్రహ్మానంద గారి క్యారెక్టర్ నాది. వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేసి ఏ కూర వండుతున్నారో, ఏదో ఒకటి వండుతాను వచ్చి తినండి సావండి అన్నాడు. టేస్ట్గా లేకపోతే అడగండి, టేస్ట్గా లేకపోతే అడిగాడు. వాళ్ళకి ఏదో మంచిగా చేస్తే వాళ్ళకి నచ్చేది కాదు. ఓ శనగలన్నీ కలిసి ఒక కూర వండితే నచ్చేది కాదు. బీరకాయ కూర వండితే ఏంట్రా బీరకాయ, ఇది లాభం లేదని చెప్పి 2 ఎండునెత్తలు తీసుకెళ్ళి ఆ 2 కలిపేసి వండేస్తే అబ్బా ఏం బాగుందిరా కర్రీ, బా సూపర్ టేస్ట్. ఓహో వీళ్ళకి స్టాగ్నెట్ కర్రీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అదే మెయింటైన్ చేసాం. స్ట్రైట్ కర్రీస్ చేస్తే నచ్చేవి కదా వాళ్ళకి, డైరెక్ట్ వంకాయ ఫ్రై నచ్చుతుంది వాళ్ళకి. ఏదో మిక్సింగ్ ఉండాలి. నేను అడిగి 2 కలిపి 2 ఎండునెత్తల్లో లేకపోతే ఒక ఎగ్ పడేస్తే ఇంకా వాళ్ళకి నచ్చుతుంది సూపర్గా. చాలా బాగుందిరా టేస్ట్, భలే ఉందిరా. నేను ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అనేవారు. మీ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్, మీరు సింగిల్గా ఉన్నప్పుడు బ్యాచిలర్ లైఫ్కి, ఈరోజు మీకు ఒక పాప, ఒక బాధ్యతాయుతమైన తండ్రి, హస్బెండ్, ఒక కొడుకు, ఈ పోస్ట్కి నాకు ఇంట్లో నా కూతురుతో ఉంటే టైం తెలియదు ఫస్ట్. అది కదా ఇది ఇంకా ఏంటో మాయ అది. అంటే నా కూతురని నేను గొప్ప చెప్పడం కాదు, తను ఎక్కడికి అది ఒక టైపు, ఇంకా ఓవర్ యాక్టివ్, ఇంకా టైం తెలియదు. ఇంక నేను ఓవర్ యాక్షన్ చేసినా అది ఇంకా ఈ వయసులో అంత మెచ్యూరిటీ ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదైనా సినిమాలో వచ్చింది అనుకోండి, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మనకి నేడుస్తుంటాం. డాడీ వై యు ఆర్ క్రైయింగ్, యు ఆర్ అన్ యాక్టర్, సీన్ అది సీన్ చూసి నాకు ఓకే ఓకే ఊరికే జస్ట్ అలా ఫీల్ అయ్యాను అంతే అనేవాడు. అంత సెన్సిటివ్ మీరు? నిజమా? నేను సెన్సిటివ్, బయటికి ఇలా విలన్లా కనిపిస్తాను, వెరీ సెన్సిటివ్. కానీ విక్రమార్కుల్లో కొట్టడానికి వస్తున్నాడంటేనే ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, రెండోది ఏమి అది నాలో లేకపోతే అది రాదుగా. నిజంగా అసలు భలే అనిపిస్తుంది ఇప్పుడు చూసినా సరే. ఏం ఎక్స్ప్రెషన్ అనుకోవాలి. కృష్ణవంశీ గారు అప్పుడు అది సినిమా చూసి ఇమ్మీడియట్లీ ఫోన్ చేశారు, బాగా చేసేవారు. బేసికల్గా ఆయన తిట్టడం తప్ప ఎప్పుడు పొగడ్డం అనేది ఇంకా ఆయన అంటే రాజమౌళి గారు అంతే, తండ్రి ప్రేమ లేవు. ఏమి మాత్రం అంటే వీళ్ళు ఏం ఫీల్ అయిపోతారని చేసేవాళ్ళే, బాగుందిలే పర్లేదు ఓకే బాగా చేయొచ్చు ఇంకా అంటారు. అప్పుడు ఆయన ఫోన్ చేసి బాగా చేసేవారు, బాగుంది. అదంతా రాజమౌళి గారు పర్టికులర్గా నాకు ఆ వేషం పర్టికులర్గా రాయించి మరి పెట్టారు. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారండి? ఆల్మోస్ట్ ఒక 150 క్రాస్ అయ్యాను. ఎంతమంది హీరోస్తో చేశారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో చేశానండి. నాకు చిరంజీవి గారితో శంకర్రావు జిందాబాద్, అప్పుడు ప్రభుదేవ గారు మేము పౌర్ణమి సినిమా చేస్తాం. ఇక నేను చిరంజీవి గారి ఫ్యాన్ అనేసరికి ఆయన ఆ చిన్న సీన్ని మనకి ఇప్పుడు మల్టీప్లెక్స్లో మార్నింగ్ 9 వరకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే 9 నుంచి రెగ్యులర్గా షో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ రా అని చెప్పి ఆ చిన్న బాత్రూంలో చిన్న వేషం చిరంజీవి గారితో చేశాను. ఇంకా కాస్త 1 వారం రోజులు పడుకోలేదు నాకు, గాలిలో తింటాను. నాకు భయం రిలీజ్లో ఉంటుందో మళ్ళీ ఎడిటింగ్లో పోద్దాం, అదొక టెన్షన్. మాట్లాడారు చిరంజీవి గారితో, మీకు ఆయనలో బాగా ఏం నచ్చిందండి? ఆయనతో ఎంతో కొంత టైం నేను చేసుకున్న డాన్సులు కానీ అన్నీ కానీ ఆయన నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అస్సలు ఇంకా చిన్నప్పుడు పెళ్ళి ఎక్కడ పెళ్ళి అయినా సరే ఈ ఊరేగింపు ఉంటుంది కదా, మా ఊర్లో జనరల్ పెళ్ళికి ఊరేగింపు ఉంటుంది, భారత్ అంటారు. అటు సైడ్ మీకు శ్రీకాకుళం ఆంధ్ర సైడ్ ఏంటంటే ఒక బగ్గీలాగా పెట్టేసి దానికి చూపులేట్లా పెట్టేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే ఊళ్ళో ఎక్స్ప్రెస్లో ఇసురుతూ ఉంటారు. ఈ ముందోటి జరుగుతుంది ఈ డ్యాన్స్. నేను ఇప్పుడు మీరు వినబోయే పాట ఈ సినిమా నుంచి చిరంజీవి గారి సినిమా అనేసరికి మేము డ్యాన్స్ రెడీ.
ఇట్లాగే మా నాన్నగారు అప్పుడు ఎంఆర్ఓ అక్కడ. ఎంఆర్ఓ గారు అబ్బాయి చూడండి. మనకేం లేదు కదా ఎంఆర్ఓ అబ్బాయి. మా నాన్నగారికి ఏమో లిమిటెడ్గా ఎమ్మెల్యే గారి అబ్బాయి లేకపోతే ఏదో అఫీషియల్ వాళ్ళ అబ్బాయిల తాలూకా పెళ్లి కార్డులు వచ్చాయి మా నాన్న. నాకు 15 కార్డులు వచ్చేవి, 15 కార్డ్స్ చూడనేవాడు. అరే టెంట్లో బ్యాండ్ వీటితో పాటు నిన్ను బుక్ చేస్తున్నారు వాళ్ళు ఏదో నీ మీద ఇంట్రెస్ట్ మీద బుక్ చేయట్లేదు. పెళ్ళి అంటే ఏమి ఉండాలి, టెంట్ ఉండాలి, బ్యాండ్లు ఉండాలి, వీటితో పాటు సీనియర్ ఉండాలి, ఈడేమో డ్యాన్స్ చేయడానికి ఈడ కూడా ఉండాలి, అక్కడ కార్డు పడేయండి అనేసి కార్డు ఇచ్చేవారు. అప్పుడు నాకు అర్థమైంది నా స్టేజ్ ఇదే. నేనేదో మా నాన్నగారిని ఎక్కువ కార్డులు వస్తున్నాయని నేను తెగ ఫీల్ అయిపోయాడు నేను. అప్పుడు మా నాన్నగారు చెప్పారు నాకు వచ్చేవి ఇవి, నేను వెళ్తే నాకు వేరే వేరియేషన్, నువ్వు టెంట్ల పాటు నీకు బుక్ చేస్తున్నారు అన్న. అనుకునేవాడు. మంచి ఒక యాక్టర్గా మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. అది కాకుండా మీలో ఇంటర్నల్గా ఉన్న ఒక లక్షణం ఏమిటి? అదే పాటల డాన్స్ని ఆల్రెడీ చెప్పారు, మీరు మంచి డాన్స్ చేస్తారు. ఆమె గుడ్ షటిల్ ప్లేయర్ అండి. అవునా? గుడ్ షటిల్ ప్లేయర్ అనేసాను. షటిల్ ప్లేయర్ గుడ్. మా వాళ్ళందరూ గాలి తీసేస్తారు. మా షటిల్ గ్యాంగ్ ఉంటుంది మధురానగర్ ఇండోర్స్ యాక్షన్. అంటే బేసికల్గా కొంచెం నేను ఆమె ఇర్రెగ్యులర్ ఫస్ట్లో, బాగా తినడం, ఇంకా నాన్ టైమింగ్స్. నాకు హెల్త్ అనేది అప్పట్లో అంటే నాట్ హెల్దీ ఉండేవాళ్ళం, కానీ ఫిట్గా అంటే హెల్దీ అనేది లేదు. ఎప్పుడైతే నేను మధురానగర్ షటిల్ స్టార్ట్ చేస్తాను ఆడతాం. నేను ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినా మా గ్యాంగ్ మధురానగర్లో ఉంటారు, వాళ్ళతో ఆడతాను. అక్కడి నుంచి నా హెల్త్ డెవలప్. ఎందుకంటే వాళ్ళంతా హైరే క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళందరూ 15 మంది గ్యాంగ్ ఉంటారు వాళ్ళు 10 years నుంచి ఆ బ్యాచ్. ఇంక వాళ్ళతో వచ్చినాక ఏంటంటే నాకు కొన్ని సైకలాజికల్గా అండ్ ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి, ఇట్లా మన తాలూకు ఫ్యామిలీని ఇట్లా ఎన్ని చేసుకోవాలి, ఇలా ఉంచుకోవాలి అనేది నాకు సమ్ స్కిల్స్ అంటారు చూసారా, ఆయనకు డెవలప్ అయ్యాను. సినిమా వాళ్ళంటే ఏదో అలా ఉండడం కాదు, ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇవి ఉండాలి, ఈ పర్టికులర్గా ఇట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయాలి అనేది నాకు వాళ్ళని చూసినాక నాకు వాళ్ళంతా పద్ధతి రావడం, ఆ షటిల్ ఆడడం, మళ్ళీ ఎవరి జాబ్స్ కాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక సండే అయ్యేసరికి అందరం కలిసి షటిల్ అంతా 10:30కి అయిపోయినాక 10:30కి మరి గాంధీ గారు అని ఉంటారు, ఆయన పెద్ద ఆయన, అందరం తలకు 100 రూపాయలు వేసి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి అన్లిమిటెడ్ టిఫిన్ ఎవరైతే అంతైనా తినొచ్చు. సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుని అందరం కలిసి సెల్ఫీ దిగేసి ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఈ వీక్ అయిపోయింది. అట్లాగా నా లైఫ్ని అట్లాగే నేను మౌల్డ్ చేసుకున్నాను. అంటే చిరంజీవి గారి సినిమా ఆ తర్వాత మళ్ళీ ఏమీ యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదండి చిరంజీవి? ఆయన చేయలేదు కదా, మళ్ళీ 150 ఫిల్మే చేశారు. ఆ తర్వాత ఆయన ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగధీరకి. ఓకే, అది ఇంకా పెద్ద అదృష్టం. అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్, మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం. నైట్ వాలీబాల్ ఆడతారు అందరం, బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది. ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నాం అన్నారు. సార్ ఇప్పుడు మీ చిరంజీవి గారు డూపే వాళ్ళు చేస్తావా ఏంటి సార్, ఇప్పుడు వచ్చేస్తాను సార్, నల్లిబుల్లో షూటింగ్లో అర్జెంట్గా రా అన్నారు. మేడం గారు అప్పుడు ఆయనకి వేసే డ్రెస్ నన్ను డ్రెస్ వేసుకొని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశా. నాది ఆయనది ఒకటే డ్రెస్. ఇంక చిరంజీవి గారు వస్తే ఇక్కడ నుంచి జంపు, సేమ్ డ్రెస్లో ఆయన ముందు ఎలా కనిపిస్తాం. ఆయన వచ్చి అలా కూర్చుంటే చాలు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి, సేమ్ డ్రెస్. అసలు యాక్చువల్ ఆ డ్రెస్ ఉంచుకుందాం అనుకుని నాకు దొరకలేదు, మేడం గారు చెప్పి. ఓకే, ఒకటి ప్రభాస్, 2 చిరంజీవి, ఇక మిగతా హీరోస్తో ఉన్న అనుబంధం అండి? నాకు అదృష్టం అండి, అందరితోనే సరదాగా. అందరూ నన్ను ఇది ఎవరో ప్రభాస్ శ్రీను అని ఎవరో చూడరు, తన అందరికి డార్లింగ్. అది నిజంగా చాలా అదృష్టం అండి, నిజంగా. ఎందుకంటారేమో ఒక సింగరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన తర్వాత ఈ సింగరు ఈ మ్యూజిక్ దగ్గర సింగరు అని ఒక బ్రాండ్. అలాగే ఒక హీరోయిన్ ఇక్కడ మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే చేసి, మీది మాత్రం అలా లేదు. అది మీరు చేసుకున్న అదృష్టం తెలియదు కానీ అందరికి కదా. అదేంటంటే నాకు ఆయన ద్వారానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అందరం కలిసారంటే ఈ తన హీరోలకు ఆయన ఉండరు, వాళ్ళు అలా ఉండరు. ఇది ఈ రేజను, ఈ జోను, అది ఏమి ఉండదు. ఇంక సరదాగా ఉండడం, వాళ్ళతో సరదాగా కలిసిపోవడం, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవడం, ఎవరి దగ్గర అలాగే ఉండడం.
ఎట్లాగా మనం తొడలు కొట్టేసుకుని మాది గ్రేటు మా ఇది గ్రేటు అనేది ఎప్పుడూ లేదు. ఈవెన్ ఎప్పుడో డిస్కషన్లో చిన్నది ఎవరికైనా ఏదైనా నేను నెగిటివ్గా మాట్లాడి ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం, వద్దు, ఇప్పుడు మన కోసం మాట్లాడచ్చు, మనకు అదే వద్దు అనేవారు. లేదని నేనేమో శ్రద్ధగా లేదన్నా సరే ఒప్పుకోరు, ఎందుకు ఇష్టం ఉండదు. అట్లాగే అందరు హీరోలతో పనిచేసినప్పుడు కానీ మామూలు కలిసినప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా నేను సరదాగా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడే యాక్సెస్ తప్ప నేను వాళ్ళకి నచ్చకుండా వెళ్ళే పరిస్థితి లేదు. అదొకటి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం నిజంగా. తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజ్లో ఏం చేశారండి? కన్నడ చేశానండి, తమిళ్ చేశాను. కన్నడలో బృందావనం కన్నడ చేశాను, తమిళ్లో సిరితే విక్రమార్కుడు తమిళ్ సూర్య గారితో చేశాను, మన సూర్య బ్రదర్ మన కార్తీక్ చేశాను. తర్వాత కార్తీక్ గారితో మన ఇది కూడా చేశాను, వంశీ గారి సినిమా ఏంటది ఊపిరి. ఊపిరి తెలుగులో ఎడిటింగ్లో పోయింది, తమిళ్లో ఉంది. యాక్చువల్లీ ఈగలో కూడా మంచి క్యారెక్టర్ నాది, రాజమౌళి గారు తెలుగు తమిళ్ యాక్చువల్గా అది ఎడిటింగ్లో పోయింది. సార్ ఏంటి సార్ తీసారు, లేదు అక్కడ నువ్వు నీ కామెడీ వలన సుజిత్ వచ్చే ఇంట్రెస్ట్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళి వస్తున్నాడు, ఇక్కడేమో ఫన్ ఎక్కువైపోతే ఆడియన్స్ మర్చిపోతారు, నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు సార్. నేను ఇదే ఇష్యూ పవన్ కళ్యాణ్, నువ్వు సమంత కళ్యాణ్ అత్తారింటి దారి షూటింగ్ అవుతుంది, శ్రీను గారి సమంత గారిని ఇప్పుడు హీరోయిన్ చేశానండి, కలిసి చేసాం, ఏగా సినిమాలో మేము ఇద్దరం కలిసి చేస్తాం, కాకపోతే ఎడిటింగ్లో పోయినా అవి కూడా చెప్తారా, ఎడిటింగ్లో పోయినా కూడా చెప్తారా మీరు? యాక్చువల్గా మంచి సీన్ అది, ఎడిటింగ్లో పోయింది. థియేటర్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా సమంత గారు నెక్స్ట్ ఏగా ఫ్రెండ్ కదా మరి నాని ఏగలో ఉంటాడు, సో ఒక సీటు ఇంకొక సీట్లో ఏగ కూర్చుంటుంది. నేను థియేటర్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసి కూర్చుంటుంటే సార్ 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 మా ఫ్రెండ్ ఉందండి. ఫ్రెండా? ఇక్కడ ఎవరు లేరు, ఫ్రెండ్ అంటుంది ఏంటి ఇవిడ అనేసి, సర్లే ఎందుకు వచ్చింది, సినిమా స్టార్ట్ అయిపోయింది కదా కూర్చుంటారు. సినిమా సాంగ్ స్టార్ట్ అవుతుంది, బాగుంది, ఈ లొకేషన్స్ బాగున్నాయంటే బాగున్నాయండి, చాలా బాగున్నాయి, ఈ లొకేషన్స్ ఊటీలో షూటింగ్ చేశారంటే నేను మిమ్మల్ని అడగట్లేదు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి. ఓహో మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా అనేసి అంటుంటే 2 సార్లు నేను అలాగే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సరే అని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇవ్వగానే ముందు రోజులు 2 లేడీస్ లేసి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి ఏమైనా కాఫీ తాగుతావా టీ తాగుతావా అంటాను. అక్కడ ఎవరు లేరు కదండి అంటది. మా వైఫ్తో మాట్లాడుతున్నానండి అంటాను. నువ్వు సమోసాలు ఎంత తెమ్మంటావా, టీ కాఫీ ఏమైనా కావాలంటే, సార్ అక్కడ ఎవరు లేరు కదండి, ఎవరు లేరుతో మాట్లాడటమే ఫ్యాషన్ అండి అని చెప్పి వెళ్ళిపో. మంచి సీను ఎడిటింగ్లో పోయింది. మీరు చెప్తుంటే అసలు సీన్ పిక్చర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది, మీకు విజువల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. తెలుగు తమిళ డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేసి చెప్పాను. తమిళ్ మాట్లాడుతున్నారా, నేర్చుకున్నారు ఇప్పుడు? రాదండి, డైలాగ్ వరకే. డైలాగ్ వరకు అక్కడ నేర్చుకొని చెప్పేస్తాం. అలాగే హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక, మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలు అని చెప్పగలుగుతారా? ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అదొక ఎక్సైట్మెంట్ అండి. కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు. ఇక హరీష్ గారు అయితే ఇంకా నా కోసం ఆయన చెప్పారు, నీకు 2 రోజులు ఉంటుంది, మంచిది ఉంటుంది, అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను. ఎన్ని రోజులు వేషం అనేది నేను చెప్పలేను, బట్ 2 days వర్క్ ఉంటుంది నీకు, అందులో ఒక రోజు క్లాష్. అది మిర్చిలో బ్రహ్మానందం గారు కాంబినేషను, అది ఇది ఇంకా లాస్ట్ మినిట్లో నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు. బ్రహ్మానందం గారే నువ్వు వెళ్ళి పర్లేదు అని చెప్పి, అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టి పొల్లాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికే నాకు ఒక 4 hours పట్టింది. ఎందుకంటే ఆ మారుడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు. ఆయన షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు, ఆ టైంలో ఆయన చూసేసరికి ఇలాగా మేము ఉండిపోయారు. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్, ఎప్పుడు నేనంటే క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలే, చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో, ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది అని బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది. మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు అక్కడ కెమెరా,
క్యాప్చర్ చేశారు. రియల్గా నవ్వేది ఆయన, అప్పటికప్పుడు స్పాంటేనియస్ నవ్వేది మొత్తం క్యాప్చర్ చేశారు. ఏదో అండి ఆయన తెలియని ఒక ఆయన చూస్తుంటే అలా ఉండిపోద్ది. ఆయన మనల్ని ఏం అనరు, ఆయన మనల్ని చూడరు, అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్లో మనం పని చేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చుని అలా చూస్తుంటాం మనం ఆయన అంతే. మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాట్లాడడం సరదాగా మామూలుగా ఉంటారు ఆయన, అస్సలు ఏమి ఇంకా అదొక అంతే, అదొక పవర్. మీరే ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే నాకు పర్సనల్గా సిద్ధప్ప సీన్ అని పేరు వచ్చింది గబ్బర్ సింగ్ నుంచి. ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణపడుతుంటాను. ఎందుకంటే ఆయన బాడీ మేనరిజంతో మీ డైలాగ్స్ చెప్పడం చాలాగా అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అని. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు. ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, 3:30కి వెళ్ళాలి కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత నీ షార్ట్లు తీసి పంపించేస్తాను. జనరల్గా ఎవరు అనరు, పెద్ద హీరో అన్నాక ఎప్పుమో ఎక్కడ ఎవరు అంటారు అన్న భయం. లెట్ ఇట్ బి ఆర్టిస్ట్, కూర్చొని ఉండమనండి తర్వాత చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళమని చెప్పరు. ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్. హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక 6-7 సినిమాలు చేశాను. అలాంటి పెద్ద సినిమా చేస్తూ 6-7 సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను. కానీ ఆయనకి తెలుసు ఆ 2 రోజులే సీన్. ఆ 2 రోజుల్లో ఒక రోజు ఇంక నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి తెలిసి చేసింది కాదు, అది బై మన దరిద్రం కొద్ది ఆ టైంకి అలా. కానీ అలా 2 వైపులో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టం అండి. అంటే అదే అంటున్నాను కదా, అదృష్టం ఏంటంటే అందరు హీరోల దగ్గర మనకి ఆ యాక్సెస్ పర్లేదు, శ్రీను ఏది లేకుండా పాపం ఉండదు, చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అస్సలు మన అదొక అదృష్టం ఉన్నది. వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్నా ఇంకా అసలు ఇండస్ట్రీలో ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక మనం చాలా ఎస్పెషల్లీ ప్రూవ్డ్ స్టార్లకి ఉండదు, అసలు లేని వాళ్ళకి ఉండదు. అసలు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళకి మాత్రం అసలు ఉండే ఏకైక అసెట్ ఈగో. ఎందుకంటే వాట్ వీఆర్ ఈరోజు చూస్తారు, రేపు చూడరు. ఒకప్పుడు ఒకళ్ళు, ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు. రేపు అనేది మనది కాదు. ఉన్న ఈ రోజును కూడా మనం అన్నిటితో చంపేసుకుంటే ఆ రేపు ఉండదు, ఆ ముందు రోజుది ఉండదు. నా ఫీలింగ్. నిన్ను చూసి నవ్వుతున్నారంటే నవ్వించు, ట్రై చేయి ఇంకా బాగా నవ్వించడానికి. లేదంటే కామ్గా ఉండు. నా వల్లనే నవ్వుతున్నారని వచ్చినప్పుడు ఆర్టిస్ట్ చచ్చిపోయలేక. అది నేను బలంగా నమ్ముతాను. నా భయం, నా గబ్బర్ సింగ్ నుంచి విపరీతమైన భయం అండి, నా మనసులో మాట అది. అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నవ్వుతారు, ఎట్లా చేస్తే నవ్వుతారు, ఒకవేళ ఇది చేస్తే నవ్వుతారా లేదా, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోద్దా, ఇదో భయం. ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతే అమ్మ ఈ సినిమా పోయింది. ఇట్లాగా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి. ఆర్టిస్ట్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్డ్. మరి ఆర్టిస్టులు అందరూ కూడా నేను చెప్పట్లేదు, నేనైతే ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్డ్. ఎందుకంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం చేయగలనా లేదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఉన్న మట్టుకు నాకు అదృష్టం ఏంటంటే మేము మామూలుగా వచ్చిన ఇండస్ట్రీ కొత్తలో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయారు. సో అదొకటి మాకు గోల్డెన్ పీరియడ్. సో చెప్తే వినే డైరెక్టర్స్. మనం కూడా చెప్పే అంత చొరవ తీసుకుని డార్లింగ్ ఇది చేద్దామా, అది చేద్దాం, ఇట్లాగైతే బాగుంటుంది, ఇది ఒక దగ్గర చూశాను, ఇది బాగుంటుంది, చెయ్యి, బాగుంటే ఇట్స్ ఫైన్, బాగుంటే ఎవరు కాదంటారు. అది మనకి ఒకప్పుడు అయితే అలాగే నాకు వినాయక్ గారు చెప్పారు, నీ కెరియర్ నీకు బాగుండాలి అంటే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో. నువ్వు మామూలుగా యాక్ట్ చేసినప్పుడు ఎదురుగా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి నీ క్యారెక్టర్ అది కాకపోయినా నువ్వు వంగిపోయి మరీ యాక్ట్ చేసావంటే నువ్వు యూఆర్ అవుట్. ఎవరిని కేర్ చేయకు క్యారెక్టర్ విషయంలో. తర్వాత మిగిలినవి అది నీ ఇష్టం. అది నాకు బాగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను నేను వినాయక్ గారు. అంటే మనం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా, కొన్ని మనకు తెలిసినవి కూడా తెలీదు. ఇప్పుడు
బలిబలి మగాడివే అనేది మతిమరుపు అందరికీ ఉంటుంది. అవును, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. నిజం. కొత్త కాన్సెప్ట్ అది. తెలిసిందే, తెలిసిందే మనందరం చూస్తాం. మతిమరుపు క్యాండిడేట్లు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మనము ఉంటాం. ఒకసారి మనం మర్చిపోతాం. ఇది ఒక పాయింట్ అని మారుతి గారు తప్ప ఇంకెవరు గ్రహించలేదు. అది గ్రేట్. కరెక్ట్, అది నిజం. అలాగే బ్రహ్మానందం గారు తోటి మీరు వర్క్ చేయడం జరిగింది ఇందాక అనుకున్నాం మనం. ఆయనలో మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇదేంటండి యాక్చువల్లీ? ఒకటి కాదండి, నిజమా? నిజంగా నాకు నా ఆర్టిస్ట్ అయినాక నాకు బాగా అంటే గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒక ఆర్టిస్ట్గా ఆయన కొన్ని ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ బుక్, ఈజ్ ఎ లైబ్రరీ, ఈజ్ ఎ ఓషన్. నేను అనుకునేవాడిని, నేను ఆయన ఫస్ట్ చూసినప్పుడు మామూలు బ్రహ్మానందం గారు అది ఒక రియల్ లైఫ్లోకి వెళ్తే ఆయనతో ట్రావెల్ చేయగలిగితే మనకి 24 గంటలు సరిపోతుంది. 24 hours ఎందుకు పెట్టారు పర్ డే? ఇంకో 2 hours ఎక్స్ట్రా ఉంటే బాగోదు కదా అనే. నిజంగా నేను చెప్తున్నాను. అసలు ఎన్ని నేర్చుకున్నానంటే నేను అన్ని నేర్చుకున్నాను. ఫస్ట్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్. ఆయనకున్న నాలెడ్జ్ ఒకసారి ఇంకా వచ్చేస్తుంది. అక్కడ మనం ఉంటే చాలు, ఇంకా ఆయనకి ఆ మూడ్లో ఆయన చెప్పేవి ఇంకా వింటే చాలు. యుఎస్లో మేము ఆయనతో పాటు ఉండేవాళ్ళు. అసలు నేను షాక్ అయిపోయానండి. ఒక టెంపుల్, యుఎస్లో టెంపుల్ షూటింగ్ జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అంటే ఆయన ఏదో నార్మల్ పూజారి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలీదు, కానీ 36 years నుంచి ఆ పూజారి ఆయన వారు ఉపనిషత్తులు అన్నీ ఇంకా విపరీతమైన నాలెడ్జ్. అండ్ హిజ్ వైఫ్ ఈజ్ డాక్టర్, ఎండి. అక్కడ యుఎస్లో డాక్టర్, ఎండి అంటే ఎలాంటిగా ఉంటుంది? బ్రహ్మానందం గారు ఇలాగా రెడీ అయ్యే గుడి దగ్గర కూర్చొని టిఫిన్ చేసి రెడీగా షూటింగ్ కూర్చొని వస్తే ఆయన పూజ మధ్యలో వచ్చి ఇలాగా ఒక శ్లోకాలు చదివేసి ఇలాగే ఆశీర్వదించేసి అగ్రస్థానానికి ఏదో దన్న ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పూజకి వెళ్ళే ముందు చేస్తే పర్లే, పూజ తర్వాత వచ్చి చెప్పినా పర్లేదు, పూజ మధ్యలో ఆయనకు అనిపించిందంట, అయ్యో ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ వచ్చి మధ్యలో అలాగ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆయన కళలు నీళ్ళు చూశారు, అలా పట్టుకున్నారు అంతే. ఇదే రా అదృష్టం, ఇంతకు మించి ఇక నాకేంటి అన్నారు. ఏమిచ్చి సత్కారం చేయగలం? ఆత్మసంతృప్తి తప్ప. ఆయనకు అప్పుడు పడ్డ తృప్తి మేము చూసి ఇది గురువు గారు నిజంగా అనిపించిందండి. ఇట్స్ గ్రేట్ అనమాట. అందరికీ రాదు అసలు. ఆడవాళ్ళు, షీఈ్ ఎ డాక్టర్, షీఈ్ ఎ పంతులు గారి భార్య, వాళ్ళు జనరల్గా ఎవరి కాళ్ళకి పాదాభివందనం చేయరు. 3 సార్లు దండం పెట్టింది ఆవిడ. 2 సార్లు బ్రహ్మానందం గారి కాళ్ళకి దండం పెట్టి 3వసారి చెప్పులు తీసేసి మరి కాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటారు? ఇట్స్ పవర్. అందరినీ మనం మెప్పించడం అనేది ఇంపాసిబుల్ అండి. మీరు ఎంతమంది నేను మెప్పించినా ఒకడో ఇద్దరు ఉంటారు మిమ్మల్ని తప్పు పెట్టేవాళ్ళు. మీ గురించి ఎంత గొప్పగానో ఒక విధంగా దిష్టి అనుకున్నా ఏదనుకున్నా ఒకరు ఉంటారు. కానీ ఆయనకి ఏంటో అంత నేను ఆశ్చర్యపోయాను. రియల్లీ ఇట్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అదంతే. ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయో గురువుగారు జీవితంలో. తెచ్చుకునేవి కాదు, అది ఒక తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక 2 లక్షల మందిని పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టి సన్మానం చేయించుకున్న ఒక 10,000 మంది తిడతారు మనం. వీడికి అవసరం, ఎంత ఖర్చు అవసరమా? పెరేడ్ గ్రౌండ్ ఇంకేదో మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఈ గ్రౌండ్ అంతా నాశనం చేస్తారు 2 రోజుల వరకు వెళ్ళి, ఇట్లాంటివి ఉంటాయి. ఆయన అస్సలు ఇంకా ఒకటి, నీకు ప్రొడ్యూసర్తో ప్రాబ్లం ఉన్నా, నీకు పక్కన ఉన్న మేనేజర్తో ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా సరే పక్కన పెట్టి ముందు షూటింగ్ చేయి. అది చెప్పిన ఏకైక ప్రధానమైన సూత్రం నాకు ఇప్పటికీ ఆయన చెప్పేది. మేము షూటింగ్కి వెళ్తే మాకు భోజనం తెప్పిస్తారు. ఏ రోజు మేము ప్రొడక్షన్ ఫుడ్ తినలేదు. ఓకే, ఫుడ్ అద్భుతం.
మీరు ఏది కావాలని అది ఉంటుంది. అదే వాళ్ళ మిస్సెస్ చాలా బాగా చేస్తారు. ఇంకా ఆయన భోజనం చేయాలంటే మేడం గారు చేయాల్సింది అంతే. ఓపిక ఉన్నా లేకపోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా ఏంటో ఆయన కూడా ఓపికగా అన్నీ చెప్పి ముందు ప్లాన్ చేసి, ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, పలానా రాఘవ్ ఉన్నాడు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి 4 విషయాలు చెప్పి, నిజంగా చెప్తున్నాను కదా, బ్రహ్మానందం గారు పక్కన మేము ఉండడం అనేది గ్రేట్. నిజంగా మా ప్రవీణ్ గారికి చేసిన ఫోన్ నిజమే. అరే నువ్వు బ్రహ్మానందం గారి పక్కన ఉన్నంత మాత్రం పెద్ద కమీడియన్ అనుకుంటున్నావు, పక్కనుంటే కమీడియన్ అయిపోతావరా? నిజంగా అదొక అదృష్టం అండి. ఇప్పుడు ఆయన అందరితో షేర్ చేసుకోలేరు. కొన్ని లక్షలు ఎక్కడంటే అక్కడ ఆయన ఫ్యాన్స్. అంత కంట్రోల్డ్గా, సింపుల్గా, నార్మల్గా ఉంటారు. సూపర్. ఎందుకంటే ఆయన దగ్గర నేను చెప్పినవి అనేవి 0.1% మేడం. ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఆయనతో ఇంకా ఊహించుకోండి. అలాగే రవితేజ్ గారితో కూడా కొంత జర్నీ చేశారు మీరు. నాకు రాజమౌళి గారు అనేవారు, రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్. దట్ ఈజ్ రవితేజ. యూ కాంట్. మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరిగ్గా ఏంటండి ఇది వస్తుంది, లేదా కెమెరా పెట్టావా, చార్జ్ చేద్దామా, ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు, ఈ జనరేషన్ ఆయన అలాగే మాట్లాడతారు, అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది కష్టం. ఇప్పుడు చాలామంది థాట్ ప్రాసెస్, అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను మూడ్లో ఉన్నాను, కాఫీలో టిఫిన్లో ఎలా ఏంటో నాకేం అర్థం కాదు. అది నాకు అర్థం కాదు. మేబీ ఉండొచ్చు. నాకైతే నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షార్ట్ రెడీ అన్నప్పుడే అది కూడా అలాగే ఉంటుంది. ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్. అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్పేది, అలా ఉండలేము. మరి ఆయనకి అలా కుదిరింది. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పు, పొగడ్తలు, హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీ అండి, ఇవి ఏమైనా ఉన్నాయనుకో, చాలే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. ఒకసారి మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోద్ గారు మేమందరం చూపి ప్రొడ్యూసర్లు అందరం కలిసి సినిమాకి వెళ్తాం. మార్నింగ్ షో ఏది వచ్చినా 11:45 షోకి వెళ్తాం. అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు. ఏంటి సినిమా ఎలా వచ్చావు అన్నాడు. నేను సినిమా చూడడానికి వచ్చాను. ఫ్రెండ్స్తో వచ్చావు కదా మరి ఇల్లు అన్నాడు. నేను ఆయన వెళ్ళిపోతున్నాను. అంటే చాలామంది మొగమాడ పడే, ఓకే దా ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అనరు. ఇలా మాట్లాడుతూ లోపల ఏంటని, నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వాళ్ళతో ఇక్కడ ఉంటేమంటే అన్నారు. ఓకే అలాగా ఉండడం కష్టం. అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్, వాట్ ఈజ్ రియల్ అనేది నేను బాగా తెలుసు. వీడు కాకుండా మిగతా హీరోస్తో ఎవరితో చేశారండి మీరు? యాక్చువల్లీ కొన్ని నేను అందరూ తారక్ గారితో, ఎన్టీఆర్ గారితో చేశాను. అవును, మీరు అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మిమ్మల్ని అడగడం. మీరు సెలబ్రిటీ, మీరు ఆయనతో చేశారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారంటే. అసలు ఆయనకి మీరు ఫ్రేమ్లో చూసింది బయట వేరు. వెళ్తే టక్కన కొడతారంట అసలు. ఇంక అసలు ఆయనకి అసలు గురించి చెప్పాలి అంటే చాలా ఎమోషనల్. ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తూ ఉంటుంది. చాలా ఎమోషనల్. అసలు నచ్చకపోతే ఇంకా ఆ ఎమోషన్ కూడా అది ఫేస్ చేయలేరు. 2 అసలు చాలా దీనిగా ఉంటారు. ఫస్ట్ యాక్చువల్గా ఆయన నా ఎక్స్పీరియన్స్ అప్పుడు యమదొంగ షూటింగ్ అవుతుంది. మా వైఫ్ అప్పుడు తలకోనలో షూటింగ్. అంటే తలకోనలో మీకు షూటింగ్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది ఇలాగ పిల్లర్లాగా, అక్కడికి ఎక్కితేనే సిగ్నల్ వస్తుంది. అక్కడ షూటింగ్ ప్యాకప్ అయినాక ఫస్ట్ ప్రయారిటీ డైరెక్టర్ గారికి, సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ గారికి, థర్డ్ ప్రయారిటీ హీరో గారికి, ఆ తర్వాత హీరోయిన్కి. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి వచ్చేయాలి. ఇంకంతే, తర్వాత నీకు ఫోన్లు ఉండదు. సో అలాంటి ప్లేస్. మా వైఫ్కి అబార్షన్ జరిగింది అండి, ప్రెగ్నెన్సీ ఇది అయిపోయినాక ఇంకా ఆయన ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటివి ఉండదు. ఒక హీరో అప్పుడు నేను నథింగ్, ఐమ్ జస్ట్ ఎంట్రీ యమదొంగ సినిమాలో. నేను అప్పుడు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకరా, ఇవన్నీ నార్మల్, ఇవి ఏం ఉండదు, నీకు నెక్స్ట్ పుట్టేవాడు నాలాంటి వాడు పుడతాడు, నీకెందుకు టెన్షను, నీకు ఎక్కడికైనా వెళ్తావా టికెట్లు వేసేస్తాను వెళ్ళు.
ఇలాగ ఫోన్ చేసి పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పనులు ఉన్నా ముందు అవన్నీ చేసేసుకుంటాం. ఆయన అప్పుడు అది నాకు బాగా గుర్తు. అంత ప్రేమిస్తాడు ఆయన, అంత సరదాగా ఉంటారు. ఒక హీరో అది ఇది ఏంటంటే బయట అనుకుంటారు తప్ప అక్కడ సెట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నేను అసలు లవకుశ కూడా లవ్ క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా సరదాగా కూర్చుని, అంటే జనరల్గా ఏదైనా ఉంటే చిన్నది సరదా ఏదో ఒకటి అంటుంటారు, తిడుతుంటారు, ఏదో ఒకటి ఉంటుంది. ఏంటనే ఎంత మార్పు, మీరేంటి ఎంత ఇది అయిపోయారు, అసలు ఎంత సైలెంట్ అయిపోయారు ఏంటి, ఎంత దీనిగా ఉన్నారు ఏంటి అని. సరే అని నెక్స్ట్ ఒక 6-7 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్, అది కుష. ఆయన వచ్చినా ఇంక కొట్టడం తిట్టడం ఏంటనే మొన్నే కదా బాగున్నారంటే ఇప్పుడు కుషరా. అప్పుడు లవ్ కాబట్టి అలా ఉన్నాడు, కుష అలా ఉండడు వాడు. వాడు క్యారెక్టర్ వెళ్తే బిహేవియర్ వేరే. అబ్బో లవ్వే బెటర్. ఇంక సరదాగా ఆయనతో ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. పిజ్జా అనేది నాకు తెలిసి ఎవరు చేస్తారని నాకు తెలియదు. ఇది అక్కడే దొరుకుద్ది, పిజ్జా హట్లు తప్ప ఇంట్లో ఎవరు చేసుకోరు అనుకునేవాడిని. మనకు తెలియదు కదా, మనంత రైస్ బ్యాచ్. పిజ్జాని కట్ చేసి దాన్ని అలా చేసేసి ఇంట్లో కుక్ చేసి ఇస్తే అస్సలు మామూలుగా ఉండేది కదా. ఇక అసలు బ్యూటిఫుల్ కుక్ ఆయన అసలు. అవునా? అబ్బో, బిల్లా షూటింగ్ అప్పుడు 3 days వచ్చారు ఇక్కడికి, మలేషియా. వచ్చి అక్కడ ఈ టమాటాలు ఉంటాయి కదా, 4 టమాటాలు మనకి సర్వీస్ అపార్ట్మెంట్లో ఏమి ఇస్తాడు, ఎలక్ట్రానిక్ స్టవ్, ఒక 4 స్పూన్లు, 4 కత్తి, ఏమి ఇస్తాడు. ఒక్కొక్క దానికి మామూలు మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు. వాటితో పాటు నెయ్యి వేసి టమాటా పచ్చడి, పచ్చి పచ్చడి వేస్తే, ఇంక మలేషియాలో టమాటా పచ్చి పచ్చడి, వేడి రైస్, నెయ్యి వేసుకుని తింటే ఏముంటుంది, యూనిట్ సార్. అంత మంచి కుక్ ఆయన. ఇంకా మదర్ కూడా ఇంకా అసలు ఆ వెరైటీస్ నేను చూసేవాడిని కాదు. పైనాపిల్ కర్రీ ఏంటి, పైనాపిల్ కర్రీ, మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ, ఇంకేవో అసలు వెజిటేరియన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నాన్ వెజిటేరియన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇంత ఇంట్లో పీత పక్కన ఇంత సుత్తి, ఇది కొట్టడానికి. భలే ఉన్నారు. మరి ఆ పీతలు నోటితో తినలేము అంతంత ఉంటే, సీరియస్లీ నిజంగా. ఇంకా వంటలు ఇంకా అసలు ఇంక డైట్ చేస్తే వాళ్ళు పాపం ఏమి తినడానికి ఉండదు. ఇంకా మా బాబు కూడా అసలు డైట్ చేస్తే భయంకరం. మనకే తిను నువ్వేనా తింటున్నావు కానీ తిన క్యారేజ్ అంతా తినేవాడు. ఇంకా ఆయన తింటే మనకు అసలు తినబుద్ది అంత డైట్, సీరియస్ డైట్ అలా ఉంటుంది. మనకి ఉపవాసం ఒక హాఫ్ డే భోజనం చేయకపోతేనే సాయంత్రం అయ్యేసరికి బాబు ఇంకా అవ్వలేదా, చొక్క రాలేదు, వీక్ అయిపోయినట్టు, మనకి ఏదో ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు, లేనిపోయిన జబ్బులు మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాం నిజంగా ఒక్కరోజుకి. ఏ డైట్ అసలు. అందుకే ఎవరైనా మీకు హీరో ఎవరైనా అయింది నాకు అవి వద్దు, ఆలోచన లేదు. నేను అందరికీ అదే చెప్తా, ఎప్పుడైనా నీకు అవకాశం వస్తుంది వద్దు. ఎందుకంటే తెలుగు స్క్రీన్కి మాలాంటి ఫేస్లు అనేవి కామెడీకి ఒక 1/2 hour అలా వచ్చి సరదాగా నవ్వించి వెళ్ళిపోవాలి. అంతకు మించి 3 hours బేర్ చేయలేరు. ఎందుకు అంటే మన ముందు నుంచి తరతరాల నుంచి వచ్చిన అందరు హీరోలు అందగాడు. ఎవ్రీబడి ఈజ్ గ్లామర్ బేస్డ్. వాళ్ళందరినీ అలాగే చూస్తారు తప్ప ఇంకేదో మనకు 1-2 ఛాన్సెస్ ఎవరికో ఒకరికి, అందరూ అది ట్రై చేద్దామంటే తప్పు, అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. మహేష్ బాబుతో కలిసి చేశాను, ఆయనతో ఆగడి చేశాను. చాలా రిజర్వ్గా ఉంటారండి ఆయన, చాలా సరదాగా ఉంటారు. అబ్బో అసలు చాలా దీనిగా ఉంటారు. అసలు షూటింగ్ స్పాట్లోనే ఉంటారు. అసలు క్యారావెన్ తక్కువ ఆయన. లొకేషన్ వన్స్ ఆయన బయటికి మేకప్ వేసుకుని వచ్చినాక మళ్ళీ బ్రేక్ టైం తర్వాత మళ్ళీ ప్యాకప్. అసలు ఇంకా చాలా ఏదో నార్మల్గా మాట్లాడటం ఉండదు, ఆర్టిఫిషియల్గా ఆయన మాట్లాడరు.
ఏదైనా సరే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. ఈయన సునీల్ గారితో కలిసి పనిచేశారా మీరు? సునీల్ అన్నయ్య అసలు జక్కన్న ఎక్కడ చేశారు? నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, అదే నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే. జక్కన్న చేశాను. సునీల్ అన్నయ్యతో బాగా ట్రావెలింగ్, చాలా అసలు ఆయన కూడా అసలు ఎంత సరదాగా ఉంటారో మనిషి కదండి, చాలా సరదా అండి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి సునీల్ అనేది కొంచెం హీరో అయినాక కొంచెం మేబీ యాక్సెస్ తక్కువ అవడం వల్ల, ఇది వరకు ఏ సెట్లో చూసినా సునీల్ అన్నయ్య కదా, ఏ షూటింగ్ చూసినా వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఆయన వస్తే చాలు, ఎక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్, అక్కడ మెడ్రాసు తమిళ్ ఇది అది, ఆయన బిజీ ఎవరికి రాదు అస్సలు. ఆ బిజీలో కూడా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి ఈవెన్ నైట్ 9-10 ఉన్న ఏ ఫంక్షన్లు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేవారు. సో ఇప్పుడు మేబీ హీరో అయినాక మరి ఆయన పనులు, హీరో అంటే మరి వేరేగా ఉంటుంది కదా, ఆయన భలే సరదాగా ఉంటారు అసలు. ఆయన అసలు కలిస్తే ఇంకా పండగ, జోకులు జోకులు జోకులు. ఇంకా మన కృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇచ్చే నెంబర్ నమ్ముతారా మీరు? అవును, వాళ్ళు ఇచ్చే నెంబర్ నాకు మా నెంబర్ చేస్తాను. నాకు మూడో పాప ఉంటుంది కదా, పెద్ద పాప కొంచెం రిజర్వ్, మూడో పాప కొంచెం రావడం పట్ల గిబ్బుని గుద్దేది నేను, అది రౌడీ మామూలు. వాళ్ళు సరదాగా ఎప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు కదా, ఇంకా మేడం కూడా బాగా సరదా. ఇంకా వెళ్తే ఇంకేం ఉండదు, వన్స్ డోర్లు లోపలికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళారా ఇంకా అదొక ప్రపంచం. సో ఇప్పుడు చాలామంది హీరోలు వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్పారు, ఇంకా మిగతా హీరోస్ ఎవరెవరు మీకు అనుబంధం ఉందో ఒకసారి చెప్పేసండి. నాకు అందరు హీరోస్ అండి, నాకు నాని గారు, శర్వా నాకు తేజు బాగా క్లోజ్, సాయిధరం తేజ్. ఓకే, ఎందుకంటే మేము పిల్ల నువ్వు లేని జీవితం ఈజ్ డెబ్యూ. ఓకే, 1.5 year ట్రావెలింగ్. మధ్యలో శ్రీహరి గారు పోయారు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్, ఆ సినిమా షూటింగ్, మళ్ళీ రీషూట్లు. సో ఆ ట్రావెలింగ్లో తనకి నేను బాగా, నాకు తేజు బాగా ఇష్టం. ఈ నెవర్ బీన్ లైక్ ఏ హీరో. పైగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అసలు ఎంత సింపుల్, ఎంత హంబుల్ అంటే ఇంకా అసలు అంటే పొగిడినట్టు ఉంటుంది. నిజంగా తమ్ముడు పొగిడితే కరెక్ట్ కాదనిపిస్తుంది తప్ప చాలా మంచిది. అసలు మేము డ్రెస్ మార్చుకుంటుంటే హీరో క్యారవాను, మేము డ్రెస్ మార్చుకుంటాం అన్న రండి ఇక్కడ మార్చుకోండి, వద్దు నాన్న పర్లేదు అంటే కష్టం తెలిసింది మనిషి, ఓపిక, పేషెన్స్. 1.5 year డెబ్యూ ఫిల్మ్. అంతకుముందు సినిమా ఇంకా దారుణం, రే 1 year, 1.5 year. ఇంకా ఆ సినిమాకి అయితే పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. లేదన్నా నీకు దేవుడు రే పగలు అని నీకు ముందే ఇచ్చేసాడు, కష్టం తర్వాత ఇంకంత హ్యాపీగా ఉంటుందిలే. ఒకసారి మనం కష్టం అలవాటు అయిపోతే ఏముంటుంది? ఇంట్లో ఫాదర్ ఒక్కడే తిడుతున్నాడంటే పర్లేదు, ఇంటిల్లు బాధే తిడుతున్నారంటే అలవాటు సర్లే కానీ అని చెప్పి, ఇది నాకు అలవాటు, కొత్తగా పొగిడేది ఏముంది అనుకుంటాం. పొగిడేదా? నువ్వెందుకు పనికిరావరా, నువ్వేస్ట్రా, అంతే కరెక్ట్ ఏంటి అంటుంటాం. అదే మామూలుగా అయితే పనికిరాను, ఎందుకు పనికిరాను నేను ఇది అది అంటాం. అది అలవాటు అయిపోయింది అనుకోండి, ఏం లేదు. అలాగే తేజుకి కష్టాలు అలవాటు అయిపోతుంది, సుఖం అయిపోతుంది. అసలు ఆ సినిమా అంత సరదాగా అయిపోయేది. ఇంకా వెళ్ళడం, అశ్రిత్ అని మన దిల్రాజ్ గారు అన్నయ్య గారు అబ్బాయి, ఈజ్ ద ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన యంగ్, తేజు యంగ్, మేము కొంచెం నేను రఘుబాబు గారు ట్రావెలింగ్, సినిమా అంతా ట్రావెలింగ్. ఆ గ్యాంగ్, జగపతి గారి గ్యాంగ్ ట్రావెలింగ్, అలా హీరోతో పాటు విలన్తో పాటు ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. 1.5 year షూట్ చేసాం. సో ఇంకా రోజు ఇంకా అలాగే క్యారవాన్లో కూర్చోవడం, మాట్లాడుకోవడం, సరదాగా టైంపాస్. తేజు నాకు. మళ్ళీ శర్వా ఏంటంటే శర్వా గారు ఈజ్ లైక్ అసలు ఇవన్నీ ఏంటి, వచ్చామా షూటింగ్ చేసుకున్నాం, సరదాగా ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోయామా. ఈ సినిమా ఎంత చేసేస్తుంది, ఆ సినిమా ఎంత చేసేస్తుంది, నేనేంటి నెక్స్ట్ నాకు ఇదేంటి, ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చారా షూటింగ్ చేసుకుని సరదాగా నవ్వుకొని షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలంతే. నో అదర్ క్యాలిక్యులేషన్స్ ఉండవు తన దగ్గర. ఓకే. అస్సలు ఈ సినిమా ఆడుద్దా, పని ఏంటంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. నువ్వే చేస్తున్నావు, మేము అందరం చేయట్లేదు అనుకోవచ్చు, కానీ కరెక్ట్గా తన వరకు వచ్చేసరికి
ఆ పని వరకు మిగిలిన ఇవి ఉండవు. కొంతమంది ఏంటంటే చిన్నది మెయింటైన్ చేయాలి, డ్రెస్సింగ్, ఆ ఫోను ఫస్ట్ రింగ్ ఎత్తకుండా రెండో రింగ్ చేసి కావాలని ఖాళీగా ఉన్నా ఇందాక బిజీగా ఉన్నాను చెప్పండి ఏంటి ఏముండవు. ఇట్లా ఈ జనరేషన్ అంటే ఈ హీరోస్ అందరూ తేజు అంతే, ఇంకా ఓపెన్ ఏదన్నా ఓపెన్గా మాట్లాడేసుకోవడం. చాలామంది సినిమా అది బాగాలేదంటే ఎందుకు బాగాలేదు ఏంటి, ఈ సినిమాకి ఏం తక్కువ, ఇక్కడ ఇది చేసింది అక్కడ ఇది చేసింది ఏంటి అంటారు. వీళ్ళతో ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. అలా చెప్పిన ఇంకొక నాకు తెలిసి ది బెస్ట్ హీరో నాకు బన్నీ గారు. ఏదైనా ఓపెన్గా మాట్లాడేసుకోవచ్చు. ఓకే, పొరపాటున నేను ఒక సినిమా బాగా చూసి అది బాగలేదు ఆయన ఎదురైపోయారు, బాగుందండి సెకండ్ హాఫ్ బాగుందండి అదండి చాలు సినిమా పోయింది. ఇంక నువ్వు ఎన్ని చెప్పినా కుదరదు. అక్కడ సినిమా బాగుంటేనే సీను ఏమీ ఉండవు. అందరూ కష్టపడతారు, అందరూ పీక్స్, అందరూ అంతే మరి. చూసుకోవాలంటే అందరూ కెమెరా ముందే పనిచేస్తారు, అందరూ కష్టపడే పని చేస్తారు. సక్సెస్ అనేది అందరికీ రాదు. సినిమా బాగుంటేనే, సినిమా హిట్ అయితేనే, లేకపోతే ఇవన్నీ వేస్ట్. ఈ ల్యాగులు, సెకండ్ హాఫ్ బాగలేదు అండాలు, ఇది ఇక్కడ ఆ పాయింట్ అది లింక్ చేసి ఉంటే బాబు ఇది ఇలాగా అది ఇవన్నీ వద్దు. ఆయన దగ్గర అసలు కుదరవు. ఏమన్నా క్లియర్గా ఓపెన్, అవును బాగాలేదు అంతే, అది అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఇది బాగుండొచ్చు, బాగుంటుంది, ఇంకేముంటుంది. అలా ఉంటుంది ఆయన దగ్గర బాగా. నేనైతే హార్డ్ వర్కింగ్ అనేది ఆయన చూసి నేను ఇన్స్పైర్ అవుతాను. అంటే ప్రూవ్డ్ తర్వాత కూడా అలాగే ఉండడం అనేది కొంచెం కష్టమైన పని, మనం అనుకున్నా చేయలేని పని. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, మీరు మామూలుగా ఉండాలన్నా కొన్ని టైంలో అవ్వదు. ఖచ్చితంగా డెఫినెట్గా మీరు రాలేరు. 8:30 కల్లా వచ్చేసేవారు. ఇప్పుడు మీరు ఇంట్లో వేరే పనులు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకొని ఇక్కడ రావాలి. అయినా 8:30కి వచ్చేయడం అంటే అది చాలా కష్టం. అది ఇప్పటికే అలా ఉన్నారంటే నిజంగా ఈజ్ గ్రేట్. అలాగే డైరెక్టర్స్ అండి, ఓకే రాజమౌళి గారు. రాజమౌళి గారు అంటే మా గురువు గారు. ఇంక ముందు నుంచి నాకు ముందనేవ్వండి. ముగ్గురు డైరెక్టర్స్లో రాజమౌళి గారు, వినాయక్ గారు, పూరి గారు. అప్పుడు మాకు ముగ్గురు బాగా క్లోజ్ దీనిలో తిరిగేటప్పుడు రాజమౌళి గారిది తండ్రి ప్రేమ, బయటికి చెప్పరు. ఏవైనా చెప్తే పిల్లలు పాడైపోతారని చిన్న టెన్షన్లో మాట్లాడతారు. వినాయక్ గారి తల్లి ప్రేమ ఓవర్ సెన్సిటివ్. ఇంకా అసలు అంత అమ్మ తిన్నావా లేదా నాన్న, నువ్వు ఫోన్ చెప్పితే వెంటనే చెయ్యి ఆకలాడ ఉండలేడు తినపెట్టింది. పూరి గారి గర్ల్ ఫ్రెండ్ ప్రేమ, నువ్వు ఏదైనా మాట్లాడు ఏదైనా చేసుకోవచ్చు. అవునా అది పడిపోయాడా, ఓకే అట్లా వేసాడా, మరి ఓకే. ఇంకా ఆడెందుకు పడిపోయాడు లేసాడు, ఇంత టాన్స్ ఆయన ఎవరు ఇంకా అసలు టప పడదు. పూరి గారి ఎక్స్పీరియన్స్ మాకు బాగా అసలు. ఏకనిరంజను, బుజ్జిగాడు, ఇంకా అస్సలు మీ వాడికి బాగా సిగ్గయ్యా, అసలు ఇలా కాదు అని చెప్పాను ఎవరు. ఇంకా అప్పట్లో బాగా బాబు కూడా ఎక్కువ ఇంటరాక్షన్ పూరి గారితో ఎక్కువ. బయటికి వెళ్ళడం అంటే పూరి గారితో ఉంటే, పూరి గారు ఉంటేనే బయటికి వెళ్ళేవాడు, లేకపోతే ఈ ఫ్రెండ్స్ ఇక్కడే. పూరి గారు అంత ఇది. ఆర్జీవి గారితో కలిసి పనిచేశారండి? ఆర్జీవి గారితో కలిసి పని చేయలేదు. అంటే మీరు కూడా సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. నేను పని చేయలేదు. మామూలుగా మీరు సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే ఆర్జీవి గారు ఈ మధ్య ఒక సినిమా తీశారు. ఏదండి? సెక్స్ అండ్ గాడ్ అనేది. దానికి ముందు ఫస్ట్ బేసికల్గా నేనేదో గొప్ప మీరు క్వశ్చన్ అడిగారని కాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దిస్ యూట్యూబ్లు ఇవి ఏమి నేను చూడను ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళానంటే యూట్యూబ్ ఆన్ చేసేది మైకిల్ జాక్సన్ సాంగ్స్. అవునా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఫుల్గా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. మైకిల్ జాక్సన్ నాకు బాగా ఇష్టం. మన డీజేలో సిటీ మార్, ఓకే ఫస్ట్ ఆ సాంగ్ వేస్తా యూట్యూబ్లో. ఆ 6 సాంగులు ఈ ఫ్లాట్లో మా అలవాటు అయిపోయి వాళ్ళకి. ఈడు ఆన్ చేసేటంటే ఈ సాంగ్ తప్ప ఈ సాంగ్ వస్తుంది, ఈ సాంగ్ తప్ప ఇటు క్లోజ్ చేసేటి ఈ గోల్ ఉండదు అనుకుంటారు. అలాగే మైకిల్ జాక్సన్, ఆ తర్వాత డీజే, ఆ తర్వాత మన పిట్స్బుల్ అండ్ బ్రౌనీ. డాన్స్ అనే పాటలు కూడా పాడతారా? పాటలు పాడతానండి, కాకపోతే లిరిక్స్ గుర్తుండవు. పర్వాలేదండి, మీ వాయిస్ వింటాం, ఒక పాట పాడ. నేను మా లిరిక్స్ గుర్తుండవు. మా నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను, షూటింగ్కి వెళ్ళి ఆయన వెనక సీట్లో కూర్చుంటారు.
ఆయన కాలు ఇక్కడికి వస్తాయి, వెనక సీట్లో కూర్చున్న కాలు ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడికి ఉంటాయి కాలు. ఆయన ఇంకా పాటలు పాడుతుంటాం మేము ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఇంక ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని మామూలుగా అయితే మామూలు నేను పాడేస్తుంటాను మధ్యలో. అరే ఒక్క లిరిక్ అయినా కరెక్ట్ పాడరా రే అనేవాడు. ట్యూన్ కరెక్టే, ట్యూను అంతా బాగానే ఉంటుంది, లిరిక్స్ మారిపోతుంది. నా ఇష్టం వచ్చిన లిరిక్స్ నీ ఇష్టమే రాదా, అది పాడిన వాళ్ళు వింటే మనం కొట్టి పారేస్తాను నిన్ను. నా ఇష్టం వచ్చిన చూసి పాడేస్తుంటాను ఈ లిరిక్స్, అవి మనకు తెలియవు. అలాగే నాకు ఫన్ కూడా అలవాటేది. అంటే అదే పాడితే మిమిక్రీ అయిపోద్ది, అదే ట్యూను ఏవేవో పాడేస్తుంటాను నేను. ఇంకా అసలు ఆ ట్యూన్లో నా ఇష్టం వచ్చిన పదాలు, నా ఇష్టం వచ్చిన లిరిక్స్, నా ఇష్టం వచ్చిన లిరిక్స్ పాడేసి వెనక నుంచి ఒరే నాకే గుర్తుండవు, ఇక నువ్వేమో ఉన్న లిరిక్స్ మర్చిపోతే ఎలా రా అంటూ. నాకు ట్యూనే గుర్తుండాలి, నాకు లిరిక్స్ గుర్తుండవు. పాట స్టార్ట్ ముందు చెప్పేస్తాను మ్యూజిక్, ఇది ఈ పాట, అది ఎలా చెప్పేస్తారా. కానీ లిరిక్స్ స్టార్ట్ చేసేసరికి ఇంకంతే. అందుకే నాకు యూట్యూబ్ అనేది నాకు చాలా తక్కువ చూస్తానండి. ఓకే ఓకే. సో ఆర్జీవి గారి గురించి పోనీ మీరు వింటూ ఉన్నారా? వింటూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. ఆర్జీవి గారికి నాకు చాలాసార్లు బాబు దగ్గరికి వచ్చారు, మేము మాట్లాడినప్పుడు మేము ఉన్నాం, పూరి గారి దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు. వాళ్ళకన్నా ఆయన చాలా భిన్నంగా అనిపించారు మీకు? లేదండి, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఆర్జీవి గారితో నా ఎక్స్పీరియన్స్. ఇఫ్ యు నో ఓ మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు ట్రావెల్ చేయాలి. మీరు అన్నారని చెప్పి నేను అనడం అనేది కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదని మనిషిని గురించి నేను కూడా పొగిడేసి అలాంటి అదే కరెక్ట్ అండి మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఉండాల్సిందండి బాబు, నిజంగా చెప్తాను. మీకు ఆయన నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదు అండి, ఏంటి మీకు ఈవిడికి నచ్చలేదు కదా, సరే ఓకే అది వేస్ట్ అండి అది అంత అనేసరికి అవునండి నిజమండి ఆయన వేస్ట్ అని మీరంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం నేను మాట్లాడితే నేను ఎందుకు ఇక్కడ. సో ఆయనతో మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే సరదాగా చాలా దీనిగా ఉంటారు ఆయన. నాకు తెలిసి నేను ఒక సినిమాలో టీషర్ట్ మీద ఆయన ఫోటో చేసుకుని కూడా నేను ఒక విలన్ క్యారెక్టర్ కూడా చేశాను. నా టీషర్ట్ల మీద అన్ని ఆయన ఫోటోలు ఉంటాయి, ఇలాగ అంటే మెయిన్ అప్పుడు పూరి గారితో చూసినప్పుడు ఆయన చూసి అదొక ఫీలింగ్. మంచి ఎటువంటి సినిమాలు తీసాడు ఆయన. రిమైనింగ్ థింగ్స్ పర్సనల్ థింగ్స్ మాట్లాడేంత రైట్స్ మనకు లేవు, నేను అంత టోని కాదు. ఎందుకంటే ఒక సినిమా తీయడం అంటే మాటలు కాదు. నాకు తెలిసి ఒకప్పుడు అనేవాడిని సినిమా ఏంటి ఇది ఇలా చేశారు అలా చేశారు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి తేలిపోతాయండి చాలా. అసలు నేను డైరెక్ట్గా చూశాను కదా చాలామందిని, ఇంకా వాళ్ళు ఇంత అవసరమా వీళ్ళకి, ఏంటి బాధ ఈ సినిమా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం, రేపు వీళ్ళకి ఇచ్చేది ఏంటి, రేపు వీళ్ళకి మిగిలేది ఏంటి, ఎవరైనా వీళ్ళని హర్షిస్తారా, రేపొద్దున ఏమైనా అయితే చూస్తారా, ఎవరు చూడరు. సినిమా ఆ బరిలో ఉన్నంత వరకు వాళ్ళు చూడరు. అది మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ఈ మధ్య యూట్యూబ్లు అవి అయిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడేస్తున్నారు తప్ప రియాలిటీకి వచ్చేసరికి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒక తమ్ముడు కానీ ఒక రియల్గా ప్రేమించే వాళ్ళు మీరు నిజంగా ఇండస్ట్రీలో వచ్చి మీరు స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకమ్మా నీకు ఎందుకు ఇచ్చింది ఇది, రా ఇక్కడికి ఏదో పెట్రోల్ బంక్ ఉంది ఇందులో, ఎందులో కష్టం అందులోనే. మనం మాట్లాడేస్తాం సింపుల్గా, ఆవిడకి ఏంటంటే బోల్డ్ ఆస్తి, 10 మంది పని మనుషులు, టైంకి ఫుడ్డు, మంచి మంచి డాక్టర్లు, ఆరోగ్యం చెడిపోయినా మొత్తం చెకింగ్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తారు. ఆవిడకి పక్కన పోయింది రాత్రి, ఏమంటారు, ఏమి అనుకోవడానికి తప్ప. ఇక్కడ ఏంటంటే ఈ మీడియా ఇది వచ్చిన తర్వాత మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నారు తప్ప ఇది ఆగదు. విక్రమార్కుడు కథలాగా రాత్రి కథ చెప్తాడు, ఇది చెప్పకపోతే నీ తల 1000 పగలు ముక్కలు అయిపోద్ది అంటాడు, కథ చెప్పేస్తాడు, మళ్ళీ సెట్ ఎక్కిపోతాడు, నెక్స్ట్ వీక్ చందమామలు ఇంకో కథ, అంతే తప్ప ఎవరికి ఎవరు ఏది చేసింది లేదు. అల్టిమేట్గా సక్సెస్ ఈజ్ సక్సెస్. ఒక నటుడు అయినందుకు నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన వరం అని ఒకసారి అనిపించిందండి, అంటే షాక్ అయిపోయాను. అంటే నాకేంటంటే నాకు నేను ఊహించుకోలేను, నువ్వు యాక్టర్ అది ఇది అంటే నాకు భయం,
రేపు ఏం చేయాలి ఏంటి అమ్మ వాళ్ళకి రేపు పొద్దున్న ఏదైనా పెద్ద క్యారెక్టర్ మీద విసిరెత్తే ఎలాగా ఈ భయంలో ఉంటాం. గుడికి వెళ్ళా ఈ మధ్య నేను, అంటే తప్పో రేటో నాకు తెలియదు, గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్ఆర్ ఎక్కువైపోయింది. ఇదివరకు గుడికి వెళ్తే ఓం వెంకటేశాయ నమః అనే దీంట్లో గుడికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మా జరగా పక్కెళ్ళు ఇక బాబా ఓ దేవుడు దాన్ని బట్టి అమ్మా జరగా బాబు నీకు చెప్తాను, నీకు అయితే మంచివేనా నువ్వు ఎంతసేపు ఉంటావు అక్కడ లైన్లోనా? ఈ గోల ఎక్కువైపోయింది. దాని బదులు అసలు ఇంట్లో కూర్చొని అన్నీ ఆఫ్ చేసుకొని దీపం పెట్టి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది. ఎందుకంటే మేబీ నాకు మాట్లాడాలో కాదో నాకు తెలీదు, మీరు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకునే టైం లేదండి. నిజం. మీరు దండం ఏదో సంథింగ్ మన ప్రాబ్లం వచ్చింది, ఈ గుడి మంచిది అని వెళ్తే ఈ గోల ఎక్కువ అయిపోయింది. జరగమ్మా మళ్ళీ అంటోళ్ళకి మీరు పక్కన ఉండండి 2 minutes 2 నిమిషాలు ఉండండి, నువ్వు జరగ ఈ గోలలో ఏమి దేవుడిని దండం పెడతారు మీరు? ప్రశాంతత లేకుండా దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? అంత గజిబిజిలో దేవుడికి దండం పెట్టేసి నీ మొర ఆలోచించుకున్నంత టైం ఆయనకి ఏమైనా ఉంటుందా? సో నేను డిసైడ్ అయిపోయినా ఏదైనా హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకొని ఏమైనా మొక్కుబడులు ఉంటే చూసుకుంటే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. మొక్కుబడి అంటే తప్పదు, వెళ్ళాలి గుడికి. నేను వాట్ ఐ అబ్జర్వ్, ఇప్పుడు నేను కొంచెం గ్రేట్గా ఫీల్ అయింది ఏంటంటే, ఆ దేవుడిని దండం పెట్టుకుందామంటే తినేరు ఫోటో వస్తారు. ఇది అసలు ఫోటో బాబు గుడి దండం పెట్టుకో, దేవుడు అక్కడే ఉంటాడు, మీరు మళ్ళీ దొరకరు కదా. దేవుడు అక్కడ ఉండడం ఏంటి? దేవుడు ఎక్కడా ఉంటాడు ఆయన. సరే ఇంకా అక్కడ నేను నిజంగా ఇట్స్ గిఫ్ట్ కదా. తను అంత దీనిగా తను దర్శనంకి వచ్చాడు. గోల్కి మరి ఏం ప్రభాసీని గారు పోనీ పిలిస్తే తిరిగామంటే అది లేదు, ఇలా రోకడమే కొట్టడమే ఒకసారి తీసి, అది ఒక అదృష్టమే కదా, ఆర్టిస్ట్కే కదా దక్కుద్ది. మేబీ వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇంకోటి, రేపు మనం మా ఇంట్లో మా తమ్ముడు యూఎస్ ఫస్ట్ వెళ్ళాడు, మా చెల్లి తర్వాత యూఎస్ వెళ్ళింది, నేను వెళ్ళా. వాళ్ళు వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు నేను యూఎస్లో షూట్ చేసింది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోయినా తరతరాలుగా వెనక తిరుగుతూ ఉంటుంది. ఆ సీడీ చేసినప్పుడు, ఆ సినిమా వచ్చినప్పుడు యూఎస్ బ్యాక్గ్రౌండ్లో బతికే ఉంటాం. అది అదృష్టం, అంటే చాలా అదృష్టాలు అండి. ఆర్టిస్ట్ అవ్వడం ఇట్స్ బ్లెస్డ్ అండి. మా నాన్నగారు కూడా చెప్తారు, చాలా అందే అవుతాం అనుకుంటారు, కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. నేను ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? సార్ ఇది ప్రాబ్లం. నేను సినిమాలు ఎక్కువ చూడనండి. వెంకటరా మొన్న టీవీలో వచ్చింది ఏంటిది? ఆ సినిమా, అందులో ఉన్నారు మీరు. నాకు అస్సలు ఇక ఈ ప్రాక్టీస్తున్న టైం అయిపోతుంది. మొన్న ఎక్కడ యూఎస్లో చూసాం 3 సినిమాలు, అలాగ ఒక 20 సినిమాలు చెప్తాడు ఆయన. ఆయన సినిమాలు తప్ప ఇంకోటి చూడ్డు, కానీ సినిమాలు చూస్తానని ఒప్పుకోడు. ఎందుకంటే ఐఎమ్ బిగ్ డాక్టర్. మీరు ఏమనుకుంటారు? సినిమాలు చూసి తప్పేంటి? తప్పేం లేదు, తప్పేం లేదు. బట్ మన దగ్గర ఏంటి ప్రాబ్లం? నేను అసలు సినిమాలు చూడడం ఏంటంటే మొన్న అది వచ్చింది టీవీలో, అది కదా ఆడు. అవును సార్, అది కాకుండా అది కూడా చూశారు కదా సార్ అంటున్నాడు. సో ఏంటంటే ఈగో, అంటది ఏంటంటే ఈగో. ఇప్పుడు సినిమా యాక్టర్ ప్రాబ్లం వచ్చింది ఏంటండి, నేను సినిమాలు చూస్తానండి, మొన్న ఆ సినిమాలు ఈ సినిమాలు అంటే తప్పేంటి? అక్కడికి ఏదో నేను పొరపాటున ఒకటి చంపేశాను, ఎవరు చూడలేదు, లక్కీగా ఆ ఫోటో ఏమో ఈడు దొరికిపోయింది అన్నట్టుగా చెప్తుంటారు. నాకు మీ సినిమా అనగానే నాకు మాత్రం విక్రమార్కుడే ఫస్ట్ గుర్తొచ్చిందండి. అంటే నేను చూసిన సినిమాలో అసలు ఎక్స్ప్రెషన్, నాకు బేసిక్ కూడా అదేనండి. నాకు ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కుడే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం, బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు, మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది. మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ సర్వీక చెరుక్కర్లు అనేది కొట్టారా? తల కొట్టాలి కదా.
నిజంగా ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుగుతో కొట్టిన దెబ్బ తగలదు. యాక్షన్ ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి. చెరుకు తాలూకు అన్ని పైన వేసేసుకుని లోపల థర్మాకోల్ స్టిక్ పెడతారు. ఓకే 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 అంటే 2 జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరిగిపోద్ది. నిజం. ఓకే. ఇక రవితేజ గారు బ్యాక్ జూమ్ ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు సీను, ఇంకా తప్పదు ఈ 2 షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేలు కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, జుత్తులు వేసుకుని, ఈజ్ అ డైరెక్టర్. సారాయి వీరాజ్ డైరెక్టర్, ఆయన తమిళ్ పెద్ద రైటర్, ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వేషం చేశాడు అక్కడ. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆయన తెలుగు సమంగా రాదు. నాకు దా దెబ్బ తగులుతుంటే నువ్వు దా నవ్వుతున్నావు దా అని అంటుంటాడు. అలాగే మరి హీరోయిన్స్ తోటి ఎవరెవరితో చేశారు? ఇప్పుడు మీ మొన్న ఇంటర్వ్యూ చూస్తాను, అది స్వీటీ అంటే స్వీటీ అనండి, అసలు చాలా స్వీటీ అంటే స్వీటీ నిజంగా. నేను ఎంత నవ్వుకున్నాను స్వీటీ అంటే స్వీటీ అంటే. ఈయన అడగాల అసలు ఏమిటో విషయం ఏంటో నిజంగా. అంటే తను ఎట్లాంటిదంటే షార్ట్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వేరేగా బిహేవ్ చేస్తాడు, షార్ట్ లేనప్పుడు క్యారావాన్ అసిస్టెంట్ అది హెయిర్ డ్రెస్సర్ అందరు కలిసి క్యారావాన్, వాళ్ళు కాఫీలు, వాళ్ళు ఫోన్లు అవి ఉంటాయి. దాని అక్కడ లొకేషన్లోనే ఉంటుంది. ఎవరికి ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంది. చిన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ఆర్టిస్టు మంత్రులు మాట్లాడలేరా అనుకునే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి? బౌన్స్ అవుతారు. అది స్వీటీ. అందుకే నేను గొప్పతనం చెప్తున్నాను. తనేదో చాలామంది హీరోయిన్తో పనిచేసావు. తను ఎందుకు గ్రేట్ అంటే షీఈ్ లైక్ యూ, షీఈ్ లైక్ మీ, షీఈ్ లైక్ షీ. తనకు తనగా ఉంటుంది, మీతో ఉన్నప్పుడు మీలా ఉంటుంది, నాతో ఉన్నప్పుడు నాలా ఉంటుంది. మన ముగ్గురు ఉన్నప్పుడు మా ముగ్గురిని సాటిస్ఫైడ్ అని ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. విత్ హెర్ ఆవిడకున్న పరిధిలో ఆవిడ. అలాగా సరూర్ నగర్ మీకు తెలుసు ఆర్ఫన్ స్కూల్ ఉంది, తెలుసుకు నగర్ దాటినాక సరూర్ నగర్ ఆర్ఫన్ స్కూల్ ఉంది. నైట్ షూటింగ్ జరుగుతుంది. ఈవిడ ఏసీపీ డ్రెస్ అంటే జైల్ డ్రెస్ ఉంటుంది. జైల్లో ఏ డ్రెస్ యూనిఫామ్ ఇస్తారు కదా, ఆ యూనిఫామ్ డ్రెస్లో తను ఉంటే మురళీ శర్మ గారు ఈజ్ మా ఏసీపీ, మేము కానిస్టేబుల్. ఆ రోజు నైట్ ఆవిడని అరెస్ట్ చేసే సీను. ఆ సీను ఎక్కడుందో అని చూస్తే ఆ రోజు దసరా సెలవులు. నెక్స్ట్ డే పిల్లలందరూ దసరాకి మార్నింగ్ ఎవరి బస్సుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ షూటింగ్, నైట్ 10:30. స్వీటీ ఎక్కడ ఉంది చూస్తే సబ్బులు, వాళ్ళకి కావాల్సిన బకెట్లు, హాస్టల్లో సబ్బులు, బకెట్లు అండ్ బ్రష్లు, టూత్పేస్ట్లు అండ్ చాక్లెట్స్, ఇంకా వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇంత బాస్కెట్లో తీసి వాళ్ళకి పంచి, మురళీ శర్మ గారు వస్తే మీరు కొన్ని ఇవ్వండి అని చెప్పి, సీనిపాప నువ్వు కొన్ని ఇవ్వండి నాతో పంచి, అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ముగ్గురం కలిసి వాళ్ళందరితో అంత్యాక్షరి, హిందీ పాటలు, తెలుగు పాటలు. వాట్ షీఈ్ ఆఫ్టర్ బాహుబలి. ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. ఇక నాకే ఆశ్చర్యం వేసింది. మేము కానిస్టేబుల్ డ్రెస్లో, ఆవిడేమో డ్రెస్సులు కూర్చొని అందరం ఫోటోలు ఇలాగా. అంటే మనం నటించాలని అవ్వదండి, అది పాయింట్ టు బి నోటెడ్. మీరు ఇలాగ చేస్తే 10 మందిలో మనకు పబ్లిసిటీ వస్తుంది, మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని నటించినా రాదు.